కరెక్ట్గా 2002లో జరిగినటువంటి కేసు 24 సంవత్సరాల తర్వాత తుది జడ్జ్మెంటు సుప్రీంకోర్టు అనౌన్స్ చేసింది. ఈ 24 ఏళ్ల పాటు అనేక అనుమానాలు, అనేక ట్విస్టులు, అనేక అభియోగాలు, దీంట్లో చాలామంది పొలిటికల్ ఎంట్రీ, పోలీసులపైన ఆరోపణలు, అప్పుడు ప్రభుత్వ పెద్దలపైన ఆరోపణలు. అసలు 2002లో హీరోయిన్ ప్రత్యూష కేసులో ఏం జరిగింది, అది ఇప్పటికి కూడా వీడనటువంటి మిస్టరీగానే ఉంది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఫైనల్ జడ్జిమెంట్లో క్లియర్గా ఏం జరిగింది 2002 అనేది వెల్లడైంది. అసలు అప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎలా సాగింది, స్థానిక పోలీసుల ఎంక్వైరీ ఎలా సాగింది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి ఎంక్వైరీలో ఏం తెలియంది, తర్వాత డాక్టర్స్ కమిటీ నిర్వహించిన తర్వాత ఏం తెలియంది, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి. అప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్లో కొన్ని తప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మిస్లీడ్ చేశారని ఒక ఆరోపణలు ఉన్నాయి. కానీ తర్వాత వేసినటువంటి డాక్టర్స్ కమిటీ నిగ్గు తేల్చి ఇది హత్య కాదు, రేప్ కాదు, ఆత్మహత్య అంటూ కూడా తేల్చి ఆ రిపోర్ట్ అంతా కూడా సమర్పించడం జరిగింది. అసలు ఈ వ్యవహారం అంతా కూడా ప్రత్యూష కేసు పూర్తి వివరాలన్నీ మనతో వెల్లడించడానికి ఫోరెన్సిక్ సైన్స్ డాక్టర్ రిటైర్డ్ నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ ప్రత్యూష కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ నారాయణ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. మీరు పర్మిషన్ ఇస్తే ముందు అందరూ సుప్రీంకోర్టును తప్పులు పడుతున్నారు. 24 ఏళ్ళు పట్టింది అనేసి, అది సుప్రీంకోర్టు తప్పు కాదు. చెప్తాను దానికి ఎందుకు డిలే అయిందని. 309 సెక్షన్ ఆత్మహత్యకు ప్రయత్నించి ఫెయిల్ అయిన వాళ్ళకు శిక్ష వేసేది 1 సంవత్సరం సింపుల్ ఇంప్రిజన్మెంట్. ఇక్కడ లోయర్ కోర్టు అంటే మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి గారు నాంపల్లి హైదరాబాద్ వారేంటంటే అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అనే దాని కింద 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఇంకా అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ అనే దానికి 1 సంవత్సరం సింపుల్ ఖైదు విధించారు. ఇది హైకోర్టుకు అప్పీలుకు పోతే ఈ సూసైడ్కు ప్రయత్నించినందుకోసరం, ఆత్మహత్యకు ప్రయత్నించినందుకోసరం 1 సంవత్సరం అది పెట్టి ఇదేమో 5 నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. ఇంకా అంటే ఆ అమ్మాయిని ప్రోత్సహించాడు అనేది. దాన్ని మళ్ళీ వాళ్ళు ఇతను అటు పోలీసులు కూడా మళ్ళీ 5 సంవత్సరాలు రెస్టోర్ చేయాలని పోలీసు సిబిఐ వాళ్ళు, ఇతను అసలు నా మీద శిక్ష ఎందుకు, నేనేం చేశాను, నేను కూడా తీసుకొని ఆసుపత్రిలో సుమారు 2 వారాలు ఉన్నాను కదా, ఈ 2 వారాల్లో 4 సంవత్సరాలు నేను అన్కాన్షియస్గా ఉండాను అని పోయినాడు. దాన్ని డిసైడ్ చేసిన తర్వాత ఈ ఆత్మహత్యకు ప్రోత్సహించాడు అనేది 306 సెక్షన్ ఇండియన్ పెనల్ కోడ్లో. దాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు రెండోది ఏం చేయాల 309 కింద, ఎందుకంటే అప్పటికే దాని మీద కాన్స్టిట్యూషనల్ బెంచ్లో ఉంది. అది మొదట ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్, అది అనుకున్నారు, ఇంకో కాన్స్టిట్యూషనల్ బెంచ్ మళ్ళీ రెస్టోర్ చేసినారు, చాలా పెద్ద కథ నడిచింది. మళ్ళీ ఇది డిస్పోజ్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ బెంచ్కి చాలా ఏండ్లు పట్టింది. అది 7 మెంబర్స్ జడ్జిని ఇంకేం పని లేకుండా ఒక దాని మీద కూర్చోబెట్టాలంటే అంత ఈజీ కాదు. ఏ ఇష్యూ అయినా కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పోతే, డివిజన్ బెంచ్కి పోయినా ఇంకేదన్నా అయితే కూర్చుంటారు, తేల్చేస్తారు. కాన్స్టిట్యూషనల్ బెంచ్లో ఆ లీగల్ వ్యాలిడిటీ కావాలంటే చాలా ఒపీనియన్స్ కావాలా, అన్నీ ఎగ్జామ్ చేయాలి. ఆఖరికి వాళ్ళు 309 సెక్షను పనికిరాదని ఇప్పుడు అది తీసేశారు. అది చట్టబద్ధత లేదు అనేసి దాన్ని తీసేశారు పీనల్ కోడ్ నుంచి. ఇప్పుడు 309 పీనల్ కోడ్కు కరస్పాండింగ్ సెక్షను ఈ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అని 2003లో వచ్చిండే దాంట్లో లేదు. దానికి బదులుగా 226 సెక్షన్ బిఎన్ఎస్ పెట్టారు. అదేంటంటే ఎవరినన్నా ఒక అధికారం ఉండే అతన్ని, ఏ అధికారమన్నా ఉండొచ్చు, నువ్వు ఈ పని కానీ చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటా, అప్పుడప్పుడు పెట్రోల్ డబ్బాలు తీసుకొని బెదిరిస్తారు చూడండి, వీళ్ళు ఇన్ని కాలం నుంచి దిప్పించుకుంటున్నారని, అటువంటి చేసిన వాళ్ళకు శిక్షించడానికి 226 పెట్టారు. అది బెదిరించి పని చేసుకోవడానికి. మీ ఎంక్వైరీలో సో ఇక్కడ దానివల్ల డిలే అయింది.
ఎందుకు నేను మొదట ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నానంటే అందరము అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పులు పడుతున్నాం డిలేకు. వాళ్ళ వల్ల జరిగింది కాదు, అనుకోకుండా కొన్ని కారణాలతో అది. ఎందుకంటే దాని కింద ఆ సెక్షన్ చట్టబద్ధత తేలినంత వరకు వాళ్ళు తీర్పు ఇవ్వడానికి. సో అక్కడ ఇప్పుడు తీర్పులు ఏంటంటే హైకోర్టు ఇచ్చిన 2 సంవత్సరాల శిక్షను ఖరారు చేసినారు. సార్, ప్రీవియస్ విషయానికి వెళ్దాము. మీరు ఈ డాక్టర్స్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్. మీ ఎంక్వైరీలో కానీ ఇప్పుడు ప్రస్తుతం మీడియా ముందు చెప్పాలనుకుంటే ప్రత్యూషది ఆత్మహత్యనా, హత్యనా, సూసైడా? ముందు మా కమిటీ ఎందుకు వచ్చిందో దాన్ని చెప్తానండి. ఈమెను చంద్రబాబు గారి దగ్గరికి అప్పుడు చీఫ్ మినిస్టర్ సార్ ఎప్పుడు ఈ ప్రత్యూష జరిగిన కేసు ఏ సంవత్సరంలో? 23 ఫిబ్రవరి 2002లో ఆ రోజు ఈ అమ్మాయి ఆసుపత్రిలో చేరింది. 22 నెక్స్ట్ రోజు ఈమె 24వ తేదీ ఆదివారం ఆ రోజు 11 గంటలకు చనిపోయింది. శవ పరీక్ష నెక్స్ట్ డే మండే వస్తుంది, 25వ తేదీ శవ పరీక్ష జరిగింది. ఇది అక్కడైంది. మొదట మునుస్వామి గారు రిపోర్టు పట్టుకొని ఈ తేజ టీవీ వాళ్ళు మొట్టమొదటిగా, మీరు 25వ తేదీ ఈనాడు రిపోర్ట్ చూస్తే కూడా ప్రియుడితో కలిసి విషం చేవించి ఆత్మహత్యకు ప్రయత్నించి చనిపోయిన ప్రత్యూష మృతదేహానికి ఇక్కడ శవ పరీక్ష జరిగింది అని క్లుప్తంగా రాసినాడు ఈనాడు. ఇప్పటికీ న్యూస్ పేపర్లో మీరు సెంట్రల్ లైబ్రరీ అఫ్జల్గంజ్కి పోతే వాళ్ళు ఎన్నేళ్ళు పోయినా అట్లే పెడతారు, ఇయర్ వైజు డేట్ వైజు ఇవి. వాటిల్లో మీరు చూడొచ్చు. లేదా వాళ్ళ ఆఫీసులో అడిగినా వాళ్ళు అన్నీ ఇప్పుడంతా డిజిటల్ చేస్తున్నారు కదా, ఉంటుంది. సో ఇది మళ్ళీ ఇది 25వ తేదీని కూడా 25వ తేదీ శవపరి జరిగింది. మళ్ళా నెక్స్ట్ తేజ టీవీ మునుస్వామి గారి స్టేట్మెంట్ మీద ఇది ఆయన బయట చెప్పటంతో ఆయన కూడా రిపోర్టు ఇక్కడ టైప్ చేయించి గాంధీలో అది తీసుకెళ్ళి గాంధీ మార్చురీ దగ్గర, అప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన మోండా మార్కెట్ వెనకాల, అక్కడికి వెళ్ళి పంజగుట్ట పోలీసులను పిలిపించి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చి మళ్ళా తేజ టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినాడు అక్కడ. ఇవి జరిగిన తర్వాత ఈమె వెంటనే ప్రొటెస్ట్ చేసింది. మా అమ్మాయిని ఎవరు గొంతు పిసికి చంపలేదు. ఎవరు సార్? ప్రత్యూష తల్లి సరోజినీదేవి గారు. సరోజినీదేవి ఆమె ప్రొటెస్ట్ చేసింది. తర్వాత ఇది హత్య కాదు, ఆత్మహత్య. ఆ అబ్బాయి తల్లి ఒప్పుకోకపోవటంతో వీళ్ళిద్దరూ చనిపోదామనుకున్నారు. ఇద్దరు పాయిజన్ తీసుకున్నారు. ఆ అబ్బాయి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. మా అమ్మాయి చనిపోయింది ఇది అనేసి ఎంతసేపు కూడా ఆమె కోర్టులో కూడా అబ్బాయి తల్లి మీదనే బ్లేమ్ వేసింది. అబ్బాయి మీద ఒక్క మాట మాట్లాడలేదు అగెనిస్ట్గా. అబ్బాయి చాలా మంచివాడనే చెప్పింది. సిద్ధార్థ రెడ్డి. మీకు ఎవరికైనా ఇప్పుడు దొరుకుతాయి కాపీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు కాపీలు. దాంట్లో ఇట్లా సర్టిఫై చేసింది. తర్వాత ఇవన్నీ దాటినాయి. దీంట్లో మొత్తం కథ కానీ అక్కడ హైకోర్టులో ఏం నడిచింది తెలుసుకోవాలంటే బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారిని అడగండి. హైకోర్టులో ఆయన ఈ ప్రత్యూష తల్లి తరపున అడ్వకేట్గా ఉన్నాడు. తర్వాత హైకోర్టులో ఇప్పుడు డివిజన్ బెంచ్ ముందు ఉంది. మోతీలాల్ బి నాయక్ గారు మున్సిపల్ రిపోర్ట్ను అక్సెప్ట్ చేసుకొని ఆయనదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడి ఇది చేశారు. అందుకే చాలా పరిధులు దాటి కామెంట్ చేశారు అందరి మీద. 18వ తేదీ పోలీసుల మీద, 19వ తేదీ ఈవినింగ్ సెషన్కు నన్ను రమ్మని చెప్పమన్నాడు. జీపీ జనరల్ గవర్నమెంట్ ప్లీడర్ హెల్త్ అతను ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మంటున్నారు కోర్టుకు, ఈరోజు 2 గంటలకు రండి పోయినాను. ఆ కోర్టు అంతా కూడా అడ్వకేట్స్ ఎట్లా అంటే ప్యాక్ అయిపోయింది. నేను కూడా నిల్చోవడానికి ఇటుపక్క అటుపక్క లేదు, నొక్కుతున్నారు ఇరుక్కొని. నా వెనకాల ఇంకెవడన్నా వస్తారేమని అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అనంతరెడ్డి ఏదో ఉంది ఆయన పేరు,
కరెక్ట్గా గుర్తుకు లేదు. ఆయన లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన నా వెనకాల నిల్చొని అడిగినాడు. ఈయన ఏమీ లేకనే నన్ను మొట్టమొదటి క్వశ్చన్ అడిగింది, మీరెందుకు పోలీసులకు కేర్ హాస్పిటల్ వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చినారు, మీకేం అధికారం ఉన్నాడు? అది క్లీన్ చిట్టా అన్క్లీన్ చిట్టా కాదు, అది కవరింగ్ లెటర్లో వాళ్ళు ఈ బట్టల మీద కూడా ఒక రిమార్క్ రాయండి, అది మా రిపోర్ట్లో కాదు, రిపోర్టుకు భాగం కాదు, అది గైడెన్స్ ఫర్ ద, అది వాళ్ళకు ఆ రిపోర్టుకు కూడా భాగం ఉండదు. ఇది నేను మీకు మా కమిటీ రిపోర్ట్ పంపుతున్నాను. తర్వాత అనవసరమైన రాద్ధాంతం బట్టల మీద జరుగుతూ ఉంది. ఆ అమ్మాయి ఆసుపత్రిలో విషప్రయోగం వల్ల చనిపోయింది, విషం తీసుకొని చనిపోయింది అనేది ఉంది. తర్వాత చనిపోయినప్పుడు కూడా విషానికి తీసుకొని అనేసి శవ పరీక్షలో కూడా పంపిన రోజు కూడా అది విషం తీసుకొని చనిపోయిన తర్వాతనే ఆ మరుసటి రోజు ఇది గొంతు పిసికి ఆమె మీద అత్యాచారం చేసి చంపినారు ఒకరికంటే ఎక్కువగా అనేది దీంట్లో వచ్చింది. తర్వాత ఆ అమ్మాయి బట్టలు ఏమైనా అనుమానం ఎవరికి రాలేదు, ఎందుకంటే బట్టలు ఉన్నాయి ఇక్కడ వినప్పుడు అందరికి కనపడేట్టుగానే. సో దీంట్లో మూత్రం పోసినట్టు కానీ దొడ్డిపోయినట్టు కానీ ఎక్కడ కానీ అదేమి వాళ్ళకి తెలీదు, ఊహించుకోరు కదా. సో ఉండే వాటిని మీద అనుకున్నారు. నెక్స్ట్ ఇవంతా అంటే అప్పుడు ఈమె ఆ అమ్మాయి వేసుకున్న మా పాప వేసుకున్న బట్టలు ఇవి కాదు, వీళ్ళు కేర్ ఆసుపత్రి వాళ్ళు ఆ అమ్మాయి వేసుకోవడానికి వేరే బట్టలు తీసుకురమ్మంటే నేను ఇంటికి స్నానానికి పోయినప్పుడు తీసుకొని వచ్చాను, అవి ఇవి ఉండేది ఏంటి. ఇంకా అప్పుడు మొదలైంది బట్టలు ఏమైనాయి బట్టలు ఏమి. పంజగుట్ట పోలీసులు మేము అడిగిన కేర్ ఆసుపత్రి వాళ్ళు ఇవ్వలేదు అన్నారు, మేము ఇచ్చినా వాళ్ళు తీసుకోలేదని వీళ్ళు ఒకరి మీద ఒకరికి. ఇది వీళ్ళు అసలు ఏం జరిగిందని కనుక్కునేది కూడా లేదు వీళ్ళకు, పంజగుట్ట వాళ్ళకు. అక్కడ సమాధానం చెప్పేటప్పుడు ఆ స్వీపర్ ఉంటారు, వాళ్ళు మీరు ఏం చేసినారు ఆ రోజు ఏం జరిగింది అనేది ఆ జ్ఞానం కూడా వాళ్ళకు లేదు. వీళ్ళు ఒకరి మీద ఒకరు తీసుకుంటామంటే దీనికి చెప్పినాను, అవి కలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా శవం మీద ఉన్న బట్టలను అక్కడ ఉండే శానిటేషన్ స్టాఫ్ వాళ్ళ పని వాళ్ళు తీస్తారు. సో చెత్తపుట్లో వేసేసి ఉంటారు. ఇంకా దాన్ని గురించి తలగొక్కోవటం అనవసరం, వేరే విషయాలు ఇన్వెస్టిగేట్ చేయండి కవరింగ్ లెటర్లో రాసినాను. అదేది పోలీసులకు అడ్వైజ్, కోర్టుకు సంబంధం లేదు, కేసుకు సంబంధం లేదు. దాన్ని పట్టుకొని ఈయన గట్టిగా అరవడం మొదలుపెట్టి నేను ఎవరికి ఆయనకంటే గట్టిగా నేను చెప్పినాను, నేను ఎవరికి క్లీన్ చిట్ అన్క్లీన్ చిట్ ఇవ్వలేదండి. ఇటు పోలీసులు ఆసుపత్రి మీద, ఆసుపత్రి వాళ్ళు పోలీసుల మీద వేస్తూ ఇటు పోలీసుల పరువు డాక్టర్ల పరువు కూడా వాళ్ళు తీసేస్తున్నారు, దానికి అది వార్నింగ్ లాగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే గొడవలు ఉండదు, నేను ఏదో దాచుకొని మాట్లాడితే అనుమానం వస్తుంది. ఇది ఎవరు చేయలేదు. సార్ హాస్పిటల్ దగ్గరకు వద్దాము. హాస్పిటల్ కంటే ముందు ప్రత్యూషతో ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డి ఇంకెవరైనా దీంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ సహాయం తీసుకోవడమా, అసలు ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీ ఎంక్వైరీలో ఏం తెలియదు సార్? అప్పుడు మేము వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారనేది కూడా మా రిపోర్ట్లో రాయం, ఎందుకంటే హత్య ఆత్మహత్య యాక్సిడెంట్ అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మా రిపోర్ట్లో మేము కమిటీ రిపోర్ట్లో నేను కన్వీనర్గా ఉన్నాను, దాంట్లో మేము ఇచ్చింది ఏంటంటే ఇట్ ఈజ్ డెత్ డ్యూ టు పాయిజనింగ్, అంటే విషంతో చావు. రెండవది ఆమె మీద అత్యాచారం జరిగింది అనడానికి, ఆమె గొంతు పిసికిన చంపినారు అనడానికి ఎటువంటి ఆధారాలు శవ పరీక్ష నివేదికలో లేవు. మూడవది పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఆమె మీద అత్యాచారం జరిగిందనే దానికి కూడా ఏ కారణం కనపలేదు. అప్పుడు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే వెజనల్ స్వాబ్స్లో సెమన్ డిటెక్ట్ కాలేదని వచ్చింది. అంటే సెమన్ అంటే ఇంద్రియం, అది డిటెక్ట్ కాలేదని వచ్చినప్పుడు సెమను స్పెర్మటోజోవా, సో అది లేనట్టు. సో ఇది దీన్ని పట్టుకొని అప్పటికి డిఎన్ఏ టెస్ట్ చేయలేదు. సో ఇది మేము ఇచ్చింది ఎప్పుడు 9వ తేదీ మార్చి. ఆ రోజు ఎందుకు స్పెసిఫిక్గా చూస్ చేసుకున్నామంటే సెకండ్ సాటర్డే.
మాకు మార్చురీలో కూడా ఒక టైపిస్ట్ ఉంటాడు, టైప్రైటర్ ఉంటుంది. ఆ అబ్బాయిని పిలిపించి ఆ రోజు మా కమిటీలో కన్వీనర్గా నేనున్నాను. ఇంకా ఇద్దరిని ఈమె మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ను, ఇంకొకతన్ని సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి, మా ముగ్గురి కమిటీ. ఆ కమిటీలో యాక్చువల్గా మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు, ఇట్లా మన సీఎం చంద్రబాబు గారు, ఇద్దరు ఫారెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్స్ పేర్లు 3ను, తర్వాత మంచి ఆబ్స్టిషియన్స్ గైనకాలజిస్టుల పేర్లు 2 పంపమన్నాడు. వాటిలో సెలెక్ట్ చేసుకొని కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారని. సో నేను 2 గైనకాలజిస్టులు, ఆబ్స్టిషియన్స్ మంచి పేరున్న వాళ్ళని, ఇంటిగ్రిటీ ఉండే వాళ్ళ పేర్లు పంపినాను. ఇంకా ముగ్గురిని కర్నూలు నుంచి ఒకరిని, విజయవాడ నుంచి ఒకరిని, వైజాగ్ నుంచి ఒకరిని తీసుకున్నాను. తీసుకునే తర్వాత నేను డైరెక్టర్కి చెప్పిన దీంట్లో రెడ్డి అనేవాడు ఎవడు కానీ ఈ కమిటీలో మెంబర్ ఉండకూడదు, ఎందుకంటే ఆ అబ్బాయి పేరు చివర రెడ్డి ఉంది, అది వస్తుంది. ఇంకోటి, హైదరాబాదులో పనిచేసే ఎవరు కానీ ఆ కమిటీలో మెంబర్గా ఉండకూడదు, ఇది చేయండి అన్నాను. ఆయన పోతే కర్నూలు అతని మీద అంతకుముందు ఏవో కంప్లైంట్స్ ఉన్నాయని తీసుకోలేదు. చంద్రబాబు గారికి ఏంటంటే 3 సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆయనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇక్కడ డైరెక్టర్కి కూడా తెలియదు, అట్లా ఉంటుంది. వైజాగ్ అతన్నేమో అంత దూరం నుంచి ఏమొస్తాడు అన్నాడు. విజయవాడ నుంచి విజయ్ కుమార్ అని వచ్చినాడు. ఇది ఇంకా దానికి కన్వీనర్గా నారాయణ రెడ్డి ఎందుకు వేయలేదు మీరు అని అడిగినాడు. అడిగితే మా డైరెక్టరు తను ఉండనన్నాడు సార్, తను వద్దన్నాడు. తర్వాత ఎవరు ఇక్కడ సిటీ వాళ్ళు వద్దంటే ఆయన ఎవరు చెప్పడానికి, ఇట్ ఈజ్ మై ఆర్డర్, ఆయనకి చెప్పండి 72 అవర్స్లో రిపోర్ట్ ఇవ్వాలనేసి అన్నారు. అది 5వ తేదీ జరిగింది. ఇమీడియట్గా అక్కడి నుంచి ఈనాడు రిపోర్టర్ వచ్చి, ఈరోజు ఇలా జరిగింది సార్, మీరు కన్వీనరు, వాళ్ళిద్దరు మెంబర్స్ ఉండారు అంటే, సరేనా బా ఆర్డర్ వచ్చినప్పుడు చూస్తాంలే అనేసి. మళ్ళీ 7వ తేదీ వచ్చినాడు. 5వ తేదీ అంటే నెక్స్ట్ 7వ తేదీ కదా మేము ఇవ్వాల్సింది. వచ్చి అడిగాడు మార్నింగ్, ఏం సార్ ఈ రిపోర్ట్ అంటే, నువ్వు చెప్పిపోయినావు కానీ ఇంతవరకు నాకు ఆర్డర్ రాలేదంటే, ఇంకా ఆ రోజు ఆ అబ్బాయి పోయి అక్కడ మళ్ళీ సెక్రటేరియట్లో కలిపెడితే రాత్రి 8:30కు నాకు ఇంటికి పంపించారు. నేను పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలో ఉండేవాడిని. ఆ రిపోర్టు ఇమీడియట్గా వాళ్ళిద్దరికీ ఫోన్ చేసి 9వ తేదీ రండి, ఇది సీఎం గారి ఆర్డరు, మీరు రండి, ఇద్దరు మార్చురీకి రండి. ఆ రోజు సెకండ్ సాటర్డే కాబట్టి అక్కడ ఎవరు ఉండరు. పైన మా టైప్రైటర్ని పిలిపిస్తాను. మాకు 2 టైప్రైటర్ ఉండేవాళ్ళు, ఒకరు ఇక్కడ మా కాలేజీలో, ఒకరు మార్చురీలో. టైపింగ్ మిషన్స్ కూడా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉండేటివి. అది అక్కడ పిలిపిస్తాను, అక్కడే కూర్చొని టైప్ చేస్తాం. ఈ లోపల వీళ్ళని కూడా, అంటే మాకు ఇచ్చిన ఆర్డర్లు ఏంటి, ఆల్ డాక్యుమెంట్స్, కేర్ హాస్పిటల్ కేస్ షీటు డాక్యుమెంట్స్, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్, ఈ పోస్ట్ మార్టం రిపోర్టు, ఇవన్నీ చూసి వాటిని పరిశీలించిన తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి అన్నారు. దాంట్లో మేము ముగ్గురం వాళ్ళందరినీ పిలిపించాం, వాళ్ళు మాట్లాడి పంపించేశాం. సో ఇది జరిగింది. దీంట్లో మేము ఇంకా వాళ్ళందరినీ పంపించేసి, ఈవెన్ డిఐజీ కూడా ఒక అతను వచ్చాడు. చంద్రబాబు గారు ఆర్డర్ స్పెసిఫిక్ ఏంటి, ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వమనండి, ఏది కానీ ట్విస్ట్ చేయకుండా అనేది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, చంద్రబాబు గారు ఏదో మాయ చేశారంటారు. అంటే ఊహించుకోవడానికి, నిందలు వేయడానికి ఒక హద్దు లేదు. నెట్టుగా వేరే వాళ్ళ మీద నిందలు వేయటం అంటే అంత సంతోషమవుతుంది, వాటిని ప్రచారం చేయటంలో కూడా. సో ఆయన ఆర్డర్, మేము ఇక్కడ పిఎం రిపోర్ట్ ఫైండింగ్స్, తర్వాత ఇది ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్, కేర్ హాస్పిటల్ కేస్ షీటు, ఈ 3ను పరిశీలించిన తర్వాత మేము మా ఒపీనియన్, ఇట్ ఈజ్ ఎ డెత్ డ్యూ టు పాయిజనింగ్, అంతేగాని సూసైడా, హోమిసైడా, యాక్సిడెంట్ అనేది ఎక్కడా చెప్పలేదు. రెండవది, ఇది డెత్ డ్యూ టు థ్రాట్లింగ్. ఆయన ఏమిచ్చినాడంటే స్ట్రాంగులేషన్
ప్రెజర్ బై హ్యాండ్స్ అని ఏదో ఇచ్చినాడు మునుస్వామి గారు. అది రిపోర్ట్లో ఏముందని కూడా చదవలేదు మహానుభావుడు. అవి టైప్ చేయించింది వేరే వాళ్ళు. మామూలుగా ఇప్పుడైతే మేము పాయిజనింగ్ కోసం విజరా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అవి పెడతాము. అప్పుడు ఆ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చేంతవరకు ఆ కాలం ఒపీనియన్ కాలం ఫిలప్ చేయము. అది ఖాళీగా ఉంటే దాంట్లో ఈయన ఇది టైప్ చేయించాడు. డెత్ డ్యూ టు ప్రెజర్ ఆఫ్ ద నెక్, asphyxia due to manual strangulation. However, Vizira preserved for chemical analysis to detect poisoning if any. ఇఫ్ ఎనీ అని పెట్టాడు. వచ్చిందే పాయిజనింగ్ హిస్టరీతో. స్టమక్లో పాయిజన్ చూశారు వాళ్ళు, కిరోసిన్ స్మెల్ ఉంది అనేసి. తర్వాత మూడవది వచ్చేసి వెజనల్ స్వాబ్స్ ప్రిజర్వ్ ఫర్ డిఎన్ఏ టెస్ట్ అండ్ గ్రూపింగ్ అండ్ డిఎన్ఏ టెస్ట్ అని అన్నాడు. అవి అట్లే ఉన్నాయి. అప్పుడు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో డిఎన్ఏ ఫెసిలిటీ లేదు, మన స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. దాన్ని ఏం చేయాలనేది అది వీళ్ళు అప్పుడు 21వ తేదీ మార్చిలో మన మోతీలాల్ బి నాయక్ గారు, రోహిణి వాళ్ళిద్దరు ఉన్నారు, జస్టిస్ రోహిణి వాళ్ళిద్దరు. వాళ్ళ ఆర్డర్తో డిఎన్ఏ ఎగ్జామినేషన్ జరిగి వాళ్ళు కూడా 3 రోజుల లోపలే రిపోర్ట్ ఇవ్వమన్నారని ఉంది. ఆ రిపోర్ట్ మాకు అనఫిషియల్గా బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళలో దాంట్లోని ఇంకోటి ఉండేది. అసలు ఇది ముందు ఆ అమ్మాయి వేనో కాదో కూడా తేల్చాలని పరీక్ష. దానికోసమని సిద్ధార్థ ఇది ప్రత్యూష తల్లి నమూనాలు కూడా సేకరించారు డిఎన్ఏ టెస్ట్కు. దాన్ని అమ్మాయి డిఎన్ఏ కూడా అంటే వెజనల్ స్వాబ్ తీసుకున్న వాళ్ళవి కూడా ఉంటుంది, ఎవరి నుంచి కలెక్ట్ చేస్తాం. ఇదే అమ్మాయిదేని తేల్చారు. తర్వాత ఇంకా మల్టిపుల్ మేల్ డిఎన్ఏ ప్రజెంట్ నాట్ టాలీయింగ్ విత్ ద సస్పెక్ట్ అండ్ ద అదర్ 5 members అండ్ ఆల్సో 2 మార్చురీ అటెండర్స్ అనేసి. ఆ 8 మందిలో ఎవరిది తెలియలేదని ఇది జరిగింది. సో వాళ్ళు స్వాబ్ ప్రిపేర్ అంటే ఏం లేదు, కట్టెపులకు పైన దూది చుట్టడం చెవుల్లో తీసుకోవడానికి, గుబులు తీసుకోవడానికి. ఇది అట్లా ముట్టుకున్నప్పుడు కూడా మన చేతులతో ముట్టుకుంటే మన డిఎన్ఏ దానికి పోతుంది. కలెక్ట్ చేసేటప్పుడు మాట్లాడుతూ ఇది చేస్తూ ఉంటే మన డిఎన్ఏ అక్కడ పోతుంది. సో మాస్క్ పెట్టుకోవాలా. మనకు అందరికీ ఇప్పుడు మాస్కులు అంటే కోవిడ్ పుణ్యమంటూ తెలుసు. అది ఇక్కడ డబుల్ గ్లౌస్ వేసుకోవాలా, సర్జికల్ గ్లౌస్ ఆపరేషన్ థియేటర్లో వాడేటివి. ఆ స్వాబ్స్ కూడా స్టెరైల్ స్వాబ్స్, అవి మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళు గ్లాసులో స్టెరైల్ గ్లాసులో పెట్టి పంపిస్తారు. అవి మేము స్వాబ్ అంటే ఏం లేదు, ఇట్లా తీసి ఫ్యాన్ ఎయిర్ కింద ఆరబెట్టి పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఆ బాటిల్లోనే పెట్టి వాళ్ళకి పంపుతాం. అది చేసేది. సో ఈ స్వాబ్స్లో వచ్చినాయి అనేసి, అది ఎందుకు వచ్చినాయని అటు డిఎన్ఏ వాడు కానీ ఇక్కడ వీళ్ళు కానీ ప్రయత్నం చేయలేదు కనుక్కోవడానికి. కోర్టు కూడా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఇది బయట పెడితే అంతకు మునుపు అమ్మాయిని కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటాయేమో, అమ్మాయి పరువు పోతుందేమో అనే కోణంలో ఈ జడ్జెస్ ఆలోచించారు. ముఖ్యంగా మోతీలాల్ బి నాయక్ గారు ఆలోచించి దాన్ని సీల్డ్ కవర్లో వేసి జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కస్టడీలో పెట్టారు. ఎవరికి చూపించొద్దండి. ఇది జరిగింది. అప్పుడు మా అలాంటి వాళ్ళని పిలిస్తే అసలు ఏం జరిగింది, ముందు ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందంటే సిడిఎఫ్డి ఆ నమూనాలను తీసుకున్న వెంటనే ఇవి టెస్టుకు పనికిరావు అని చెప్పిండాల. ఎందుకు ఎలా కలెక్ట్ చేసినారనేది ఎంక్వైరీ చేయాల. అంతేగాని అది చేయకుండా ముందు అవి కలెక్ట్ చేయాలంటే నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయిందల్లా. అంతవరకు మేము డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కోసం పంపేవాళ్ళు కాదు, డైరెక్ట్గా పంపితే తీసుకునేవాళ్ళు కాదు. అది ఒక పెద్ద ప్రొసీజర్ పెట్టుకున్నాడు. అప్పుడు నాచారంలో ఉండేది సిడిఎఫ్డి ల్యాబొరేటరీ. సో వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు కాబట్టి అప్పుడప్పుడే కొత్తగా వస్తూ ఉంది కాబట్టి దాన్ని ఇంకా
ఎక్కువగా యూజ్ చేసుకునేవాళ్ళు కాబట్టి పెట్టలేదు. దానికి ఎలా పెట్టాలో కూడా మాకు అప్పట్లో తెలివి కూడా లేదు, జ్ఞానం లేదు. సో ముందు వాళ్ళు అది ఎంక్వైరీ చేసి పనికిరాదు అని చెప్పిండి. అలా ఆ కాటన్ మార్చరీలో ఉంటుంది. మార్చరీలో అది డర్టీ కాటన్, మామూలుగా బయట దొరికేది. అది ఎందుకు పెడతామంటే అక్కడ ఆ బయట దొరికేది షాప్లో కూడా ఎంతమందో దాన్ని ముట్టుకుంటారు, వాళ్ళ DNA కూడా అట్టే ఉంటుంది. ఇది శవ పరీక్ష అయిపోయిన తర్వాత ఈ కుట్టేటప్పుడు మేము ఇచ్చిండే ఇన్సెషన్ ఆ చర్మం కింద కాటన్ పెడతాం. దాన్ని ఎందుకంటే కారకుండా ఉండడానికి. ఇప్పుడు లేడీస్ కదా, అమ్మాయిలు ఇప్పుడు అందరికీ అనుభవమే, మెన్సెస్ టైంలో మెన్స్ట్రువల్ బ్లడ్ బయటకు రాకుండా ప్యాడ్స్ వేసుకుంటారు. ఆ ప్యాడ్లో ఉండేది కాటనే కదా మధ్యలో. అట్లే తలలో కూడా పెడతాం. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు పొరపాటున రక్తం గారితే ఇది, తర్వాత బ్లడ్ వెజల్లో ఉండే రక్తం గడ్డగట్టిపోయింది, మళ్ళీ టైం అయ్యే కొద్దీ అది మళ్ళీ కరిగిపోతూ లిక్విడ్గా మారిపోతుంది. అది బయట వచ్చి ఇదంతా దానికోసం అక్కడ పెట్టండి. అది ఆ కాటన్తో స్వాప్ చేశారు. అంతకుముందు ఓన్లీ గ్రూప్ ఏబిఓ గ్రూప్ అనేసి, ఇది ఏ గ్రూపా, బి గ్రూపా, ఓ గ్రూపా, లేకపోతే ఏబి గ్రూపా అని తెలుసుకోవడానికి మాత్రమే సెమన్ తీసుకునేవాళ్ళం. అక్కడ సెమన్ ఉందా లేదా అనేది యాసిడ్ పాసిటివ్ టెస్ట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో చేస్తారు. ఇవి దానికి స్టెరైల్ కాటన్ అవసరం లేదు, అక్కడ ఉండే కాటన్తోనే తీసి పంపించేవాళ్ళం. సో మా వాళ్ళు అలా చేయటంతో ఈ మొత్తం అంతా కూడా ఇలా అయిపోయింది. రెండవది, జడ్జి గారు దాన్ని సీల్డ్ కవర్లో పెట్టి అక్కడ పెడితే ఏం దాచిపెట్టారని ఆ తల్లి జడ్జి గారిని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేసి స్టేజ్కి వచ్చింది. ఇక్కడ జరిగిందంతా ప్రతిదీ ఒకదానికొకటి. సార్, ప్రత్యూష కేసులో మునుస్వామి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది? మునుస్వామి పోస్ట్ మార్టం చేశాడా? చేసిన తర్వాత ఈయన రిపోర్ట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు మునుస్వామి ఇన్వాల్వ్మెంట్ ఏంటి సార్ ప్రత్యూష కేసులో? అసలు ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా? డ్యూటీలో లేడు. ఆ రోజు కాల్ డ్యూటీలో రాజగోపాల్ రెడ్డి గారు ఉండేవాళ్ళు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇంకొక తర్వాత ఇది పోస్ట్ శవ పరీక్ష చేసిన అతనికి అప్పటికింత ఇంకా 3 నెలలే ఎక్స్పీరియన్స్ ఉంది. పీజీలో చేరితే ఇచ్చినారు. ఆయనతో పాటు ఇంకొక ట్యూటర్ ఉన్నాడు. వీళ్ళు పోయి ఇక్కడ నార్మల్ కేసులు చేసుకుంటూ మర్డర్ కేసులు అయితే ఎవరైనా స్పెషలిస్టులు పిలిపించుకుంటారు. అట్లా రాజగోపాల్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన ఇంకొక డాక్టర్ని పేర్లు చెప్పండి వాళ్ళు, ఆయన అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నాడు. ఆయన పంపించాడు మార్చురీకి మర్డర్ కేసు చేయడానికి. సో ఆయన అక్కడికి వెళ్ళాడు. ఈ శవం లాస్ట్ది, ఆఖరిది. ఇంకా ఇది జరుగుతూ ఉంటే ఆ అసోసియేట్ ప్రొఫెసర్ ఎట్లాగూ మార్చురీలో ఉన్నప్పుడు వీళ్ళకి హెల్ప్ చేశాడు. అది రిపోర్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. ఎందుకంటే ఇదంత కాంప్లికేటెడ్ కేసెస్, ఏదన్నా ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది అనుకునేటివి వెంటనే చేసేస్తాం మా చేతులు కడుక్కోవడానికి. సో ఇది జరిగింది. దీంట్లో ఎక్కడ కానీ మ్యానిపులేట్ చేయడానికి కానీ ఎక్కడ లేదు. వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్టు వాళ్ళు చూసింది వాళ్ళకి తట్టినట్టు రాసినారు. దాని గురించి ఇంకా డిస్కషన్ కూడా అనవసరం. తర్వాత ఈ ఒపీనియన్ కాలం లాస్ట్లో ఉంటుంది, మరణ కారణం ఏంటనేది. దాన్ని ఫిలప్ చేయం. ఎందుకంటే ఇప్పుడైతే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి మేము ఏదన్నా శాంపుల్స్ కలెక్ట్ చేసి పంపుతాము, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఈ ఒపీనియన్ ఇస్తాం. దీన్ని ఈయన మునుస్వామి గారు తనకు సంబంధం లేకపోయినా దాంట్లో వేలు పెట్టాడు. పెట్టి మునుస్వామికి సంబంధం లేదు, గొంతు బిసికి చంపారు అనేసి ఒకటి రాయించాడు. ఇంకొకటి దీంట్లో వచ్చేసి హవెవర్ అయినా కూడా మేము విజరా అంటే ఇది అవయవాలు, శరీరంలోని అవయవాల శాంపుల్ని తీసుకొని పాయిజన్ ఏమన్నా ఉందేమో కనుక్కోవడానికి ప్రిజర్వ్ చేసినాం. ఇది కాకుండా ఆమె వెజైనాలో ఉన్నటువంటి సెమెన్ను కలెక్ట్ చేసి గ్రూపింగ్కు DNA ఫింగర్ ప్రింట్కు పెట్టామని రాసినాడు. ఇది టైప్ చేయించాడు. ఈ 3 సెంటెన్స్లు. మొదటిది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండేది ఏంటి, ఇక్కడ ఒక స్మాల్ ఇన్సిషన్ ఇచ్చి ఈ జుగులార్ వీన్ అంటారు,
చెడు రక్తాన్ని తల నుంచి మెదడు వరకు నుంచి కుడివైపు గుండెకి తీసుకొని వచ్చేది. మనం ఇక్కడ గట్టిగా వస్తే ఇది ఉబ్బుతుంది, అది జుగులార్ వీన్. దాని పక్కనే కరోటెడ్ ఆర్టరీ ఉంటుంది, అది మెదడుకు తలకు రక్తం తీసుకొని పోయేది. సో ఇక్కడ ఇన్సిషన్ పెట్టారు. మేము అంతకు మునుపు మామూలు ఆసుపత్రిలో అయితే ఈ యాంకిల్ దగ్గర ఇన్నర్ సైడ్ అక్కడ ఇన్సిషన్ ఇచ్చి పెట్టేవాళ్ళం, లేకపోతే ఎల్బో జాయింట్లో ఇక్కడ. కానీ వీనిసెక్షన్ ఇన్సిషన్ చేయడానికి ఇక్కడ చేస్తారనేది మాకు తెలియదు. అవి ఎప్పుడు వీనిసెక్షన్ ఇన్సిషన్ చేస్తారంటే బీపీ పడిపోయి ఈ వీన్స్ ఇట్లా ప్రామినెంట్గా ఉండవు, అప్పుడు దాంట్లో ప్రెజర్ తగ్గిపోతుంది. ఇంకా దీంట్లోకి నీడలు ఎంత పంపినా కూడా పక్కకు తప్పుకుంటుంది అది. అటువంటి అప్పుడు అది చేస్తాం, దాంట్లోకి నీడలు పంపి సెలైన్ ఎక్కించడానికి. అది ఇది చేసింది. ఇది ఇక్కడ 1 సెంటీమీటర్ పొడవు స్కిన్ కట్ చేస్తారు పైపైనే. తర్వాత వీన్, ఈ జుగులార్ వీన్ ఐడెంటిఫై చేసి దాంట్లోకి గొట్టం పెడతారు, నీడిల్ పెట్టి అది కనెక్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే దాని జుగులార్ వీన్ పక్కనే కెరోటిడ్ ఆర్టరీ ఉంటుంది. ఇది మెదడుకు రక్తాన్ని తీసుకొని పోయేది, మంచి రక్తాన్ని. పొరపాటున దానికి కానీ రంధ్రం అయితే మనిషి అక్కడే టేబుల్ మీదనే చనిపోతాడు. దీన్ని ప్రివెంట్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఇలా తోస్తారు పక్కకు. తోసేపటికి ఇక్కడ యాడమ్స్ యాపిల్ ఉంది కదా, ఈ కార్టిలేజ్, దీని మీద ఒత్తిడి అయినప్పుడు రెడ్గా అవుతుంది. ఇప్పుడు మామూలు స్కిన్ అలాంటి వాళ్ళ స్కిన్లో అవేం కనపడవు. ఫెయిర్ స్కిన్డ్ పర్సన్స్ మీలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ రెడ్నెస్ ఈజీగా కనపడుతుంది. అది రెండో ఇంజరీ. ఇంకా 2 ఈ ఇది ట్యూబ్ పెట్టారు కదా, సెలైన్ పోయే ట్యూబు, అది పడిపోతే మళ్ళీ ఇది కూడా వచ్చేస్తుంది. అలా లేకుండా దాన్ని అట్లే పెట్టడానికి సూదితో ఇటుపక్క 2 దారాలు కట్టారు. అంటే ఇప్పుడు ఈ పండుగల్లో వీళ్ళు నిమ్మకాయలు కట్టుకుంటారు చూడండి, ఆ టైప్లో. అవి ఇక్కడ 2 రంధ్రాలు ఉన్నాయి. ఈ 2 రంధ్రాలు అది సూదితో కూర్చుండేటివి. మామూలు అంటే ఆ సర్జికల్ సూదితోనే కూర్చుతారు, దాంతో నీడిలాగా పుక్తారు. అవి 2 రంధ్రాలు, ఇటుపక్క 1 ఇటుపక్క 2, అవి అయినాయి. ఇవి 4 ఇంజరీలు అయినాయి. ఇంకా ఈ గొట్టం పెడతారు విండ్ పైప్లకి, అది ఇక్కడ ఉంటే అప్పుడు మీడియాలో కూడా వస్తుంది. దాన్ని వెడల్పు టేప్తో ఇట్లా చుట్టి తర్వాత దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అదుముతారు, ఈ బోన్ మీద, జా బోన్ మీద. ఇక్కడ రెడ్గా అయింది. అది కూడా ఏంటి, 4 సెంటీమీటర్లు పొడవు, ఇంటరప్టెడ్ మార్క్స్ అనేసి అదే అయింది. తర్వాత స్టమక్లోకి ఇక్కడి నుంచి ట్యూబ్స్ పంపుతారు ముక్కులో నుంచి. ఆ ట్యూబ్ ఇక్కడ ఉండడానికని ఇక్కడ ప్లాస్టర్ వేశారు ఇవి. సో అవి 4, ఇవి 2, 6. ఇక్కడ 1, ఇదొకటి, 6 అయినాయి. ఇంకా ఆఖరికి ఇది ఆర్టీరియల్ బ్లడ్ అని తీస్తారు గ్యాస్ అనాలిసిస్కు. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉందో రక్తంలో అనేది కనుక్కోవడానికి. వీనస్ బ్లడ్ మామూలుగా తీస్తాం. వీనస్ బ్లడ్ అంటే వెనుకపోయేది, ఇక్కడ గట్టిగా అదిమితే కనపడుతుంది. ఆర్టీరియల్ బ్లడ్ అట్టు కాదు, ఇక్కడ ఇటువైపు రేడియల్, బొటనవేలు వైపు రేడియల్ బార్డర్ అంటారు. అక్కడ రిపీటెడ్గా దాంట్లోకి ఏమైనా ఆర్టరీలోకి పోతుంది, దాన్ని కొడతారు వాళ్ళు. ఎందుకంటే అంత ఈజీగా పోదు, పక్క పోతూ ఉంటుంది. మొదట కుడి చేతి మీద తీశారు 3 సార్లు. ఇంకా కుడి చేయి కంటే ఇంక ఎడమ చేయి మీద ప్రయత్నం చేశారు మల్టిపుల్. అవి చూస్తే మీకు దోమలు గుట్టిన మార్కుల్లాగా ఉంటాయి, అంతకంటే లేదు. ఇంకా ఇక్కడ కూడా పెద్ద సక్సెస్ కాకపోతే అప్పుడు ఇక్కడ మార్కెట్ దగ్గర ఉండే కేర్ హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ని పిలిపించి ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఈ గ్రాయిన్స్ దగ్గర అటెంప్ట్ చేశారు. ముందు ఒకవైపు అటెంప్ట్ చేసినారు, ఫెయిల్ అయినారు, ఎందుకంటే బీపీ బాగా పడిపోయింది. ఇంకా రెండో పక్కన అటెంప్ట్ చేసి సక్సీడ్ అయినాడు. అవి ఇంజెక్షన్ మార్క్స్ అక్కడ ఉన్నాయని రాసినారు. అది 13వ గాయం. తర్వాత ఇంకా 2 గాయాలు. ఇంకోటి ఈ డీసీ షాక్,
డైరెక్ట్ కరెంట్ షాక్ని ఇస్తారు. అది ఫ్యూ సెకండ్స్ మాత్రమే, ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ ఇట్లా పెట్టి తీసేస్తారు. మనకైతే ఏం కనపడదు. అది ఇట్లాంటి ఇదే బాక్స్ లాగా ఇక్కడ జెల్లీ పూస్తారు. ఎందుకంటే చర్మం పోయేటప్పుడు రెసిస్టెన్స్ వస్తే కాలుని గాయాలు ఏర్పడతాయి. మనం ఎలక్ట్రిసిటీ పెట్టుకుంటే అక్కడ కాలేది ఈ చర్మం ఇచ్చే రెసిస్టెన్స్ వల్ల. ఆ రెసిస్టెన్స్ పోవడానికి తడి చర్మం కావాలి. దానికోసం ఇక్కడ జెల్లీ పూస్తారు. సైడ్స్లో పూయరు. సో మగవాళ్ళకు దాని మార్కులు కనపడవు. ఆడవాళ్ళకు రొమ్ము ఇటుపక్క పెట్టినప్పుడు ఆనుకున్నప్పుడు ఈ అంచులు అంతాయి. వాటి మార్క్స్ ఇటుపక్క ఒకటి ఉన్నాయి. ఇవి దాని మీద ఉండే గాయాలు. ఇంకా ఏమి గోకిన గాయాలు లేవు, కొట్టిన గాయాలు లేవు, పొడిచిన గాయాలు లేవు. అన్నీ కూడా ట్రీట్మెంట్ పార్ట్లో వచ్చిండేటివి. ఇప్పుడు ఈ 13 గాయాలని మున్నుస్వామి పరిశీలించాడా సార్? ఓకే, ఆయన రక్కారు కేవలము గ్రూప్ ఆఫ్ మెంబర్స్ చేస్తా అని ఉంటే అంటున్నారు. శవాన్ని కానీ చూశాడు. మనిషి మీద అత్యాచారం జరిగింది అనే దానికి ఇతను ఏం ఐడెంటిఫై చేసి రిపోర్ట్ రాసిచ్చాడు? రిపోర్టు ఆయన రాయలేదండి. రిపోర్టులో ఆమె మీద అత్యాచారం జరిగినట్టు కానీ, గొంతు పిసికినట్టు కానీ బాడీ ఆఫ్ ద రిపోర్టు 4 పేజీలు ఉంటుంది. అక్కడెక్కడ లేదు. ఆఖరిలో ఒపీనియన్ కాలం ఉంటుంది. దాన్ని మాత్రమే ఆయన రాశాడు. రిపోర్ట్లో ఏముండదని రాసింటే ఆ మాట రాసేవాడు కాదు. ఆయనకు అన్నీ తొందర. అప్పుడు పోయి శవాన్ని చూసి వచ్చినాడు అంతా పూర్తిగా కూడా లేడు. ఎందుకంటే ఆ లోపలనే అసోసియేట్ ప్రొఫెసర్ ఆయన, నువ్వు ఉండదు సాబ్, నువ్వు కానీ ఇక్కడ ఉంటే ఇది ఒకదానికి ఒకటి అయిపోతుందని పంపించేశాడు. ఇంకా ఆయన ఎవరుని ఈయన ఎవరని నేను చెప్పను పేర్లు, ఎందుకంటే చెప్తే అనవసరంగా ఇవి గొడవలు అవుతాయి. మేము రిటైర్ అయ్యి ఇంటి దగ్గర హాయిగా ఉండే వాళ్ళకి మాకెందుకు ఈ గొడవ? ఇది జరిగింది. ప్రత్యూష కేర్ ఆసుపత్రికి వచ్చేటప్పుడు చాలామందికి ఉన్న అనుమానము, తల్లి కూడా ఇదే రేజ్ చేసింది. ఇద్దరు కలిసి అదే మీరు అన్నట్టు ఆ పాయిజన్తో కూడినటువంటి లిక్విడ్ని వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం తీసుకుంటే, అబ్బాయి స్టేబుల్గా ఉన్నాడు, అమ్మాయి మాత్రమే పడిపోయింది. అబ్బాయి అమ్మాయిని తీసుకొని కేర్ హాస్పిటల్కి వెళ్తున్నటువంటి ఫుటేజ్ కూడా వచ్చింది సార్ బయట. ఫుటేజ్ కాదు, ఈ అబ్బాయి కారులో ఆ అమ్మాయిని తీసుకొని, ఎందుకంటే ఇద్దరికి తిట్టు ఉంది, అది యాక్చువల్గా ఆత్మహత్యకు ప్రయత్నించలేదు, బెదిరించడానికి చేశారు. సిద్ధార్థ అబ్బాయి తల్లిదండ్రులను బెదిరించి పెళ్ళికి ఒప్పించడానికి. లేకపోతే వాళ్ళు 2 క్యాడ్బరీ చాక్లెట్స్ కొన్నారు. చావాలనుకున్న వాళ్ళకి ఉంటారా? అదంతా కూడా జడ్జిమెంట్ కాపీలో ఉంది. తర్వాత 1.5 లీటర్ కోకో కోలా బాటిల్ 2 కొన్నారు. ఒక బాటిల్ మాత్రమే ఓపెన్ చేశారు. ఇంకొక చోట ఈ పెస్టిసైడ్ షాప్లో పోయి పురుగుల మందు కొనుక్కున్నారు. ఏంటి సార్ ఆ పురుగుల మందు? నువాక్రాన్. అది ఆర్గనోఫాస్ఫేట్ కాంపౌండ్లో ఒక రకం. దాన్ని అది కూడా ఎంత, 300 ml. 300 మనకు మామూలు గ్లాసు 200 నుంచి 250 ml ఉంటుంది. ఆర్డినరీ చిన్న టీ కప్ వచ్చేసి దాన్ని 150 ml. సో అంత కొద్దిగా నొక్కున్నారు. ఇది ఇద్దరు కొంచెం దీన్ని బాటిల్ ఓపెన్ చేయడానికి బాటిల్ ఓపెనర్ కొనుక్కున్నారు. దాన్ని వాళ్ళు నైఫ్ అన్నారు కానీ అది ఫిస్కర్ నైఫ్ అంటారు. ఓపెనర్ కొనుక్కున్నారు అదే షాప్లోనే, కూల్ డ్రింక్స్ కొనుక్కున్న చోట. వీటిని తీసుకొని వచ్చి ఈ బాటిల్ ఓపెన్ చేసి చెరుకొద్ది అది తాగిన తర్వాత, ఖాళీ ఏర్పడిన తర్వాత దాంట్లోకి కొద్దిగా మాత్రమే వాళ్ళు కొనుక్కున్న ఈ పాయిజన్ కలుపుకున్నారు. మిగతా దానికి చక్కగా ఎంత ml ఉంది సార్ పాయిజన్ ఇక్కడ వాళ్ళు కొనుక్కున్న బాటిల్లో ఉండేది 300 ml. వీళ్ళు దాంట్లో పోసుకుంది, దాంట్లో ఎంత పోసుకున్నారో మనకి ఎట్లా తెలుస్తుంది? ఓకే, అంటే మిగిలిన శాంపుల్ ఉంటుంది కదా సార్, అది ఎవరు దాన్ని ఎంత అనేది కనుక్కోలేదు. తర్వాత ఇంకా పోతూ ఉంటే నెక్లెస్ రోడ్డుకి వచ్చే వాళ్ళకు కడుపులో తిప్పుతూ ఉన్నింది. ఎక్కడ తాగిడు సార్ వీళ్ళు? హిమాయత్ నగర్ నెక్లెస్ రోడ్లో తాగినారు. తీసుకొని వచ్చి కలుపుకునింది హిమాయత్ నగర్లోనే, కొనుక్కున్న చోట కలుపుకున్న అంటే బాటిల్స్ కొనుక్కున్న చోట, కొనుక్కున్న చోట అప్పుడు మున్సిపాలిటీ చెత్త కుండీలు ఉండేటివి, దాంట్లోకి వేసారు. వేసిపోయి ఇంకా హుస్సేన్ సాగర్లో పోయిన తర్వాత వీళ్ళు తీసుకున్న కోకో కోలా బాటిల్లో నుంచి కొంచెం కోకో కోలా తాగారు. గ్లాస్లో పోసుకున్నారా సార్? డైరెక్ట్ బాటిల్తో ఇద్దరే ఉన్నారు కార్లో, అప్పటి ఇద్దరే ఉన్నారు. అది పోసుకున్న తర్వాత మిగతాదంతా
ఆ చెరువులో వేసేశారు హుస్సేన్ సాగర్లో. చేస్తామనంటే వీళ్ళిద్దరికీ తిప్పటం మొదలుపెట్టి ఎంత తాగినారు సార్? ఒక 2-3 సిప్స్ మనం ఎట్లా చెప్తామండి, అంటే మీరు తీశారు కదా అదేం ఉండదు, అప్పటికి అబ్జర్వ్ అయిపోతుంది కదా. నీళ్లు కానీ ద్రవం కానీ బొట్టలేకపోతా ఉన్న వెంటనే అబ్జర్వ్ అయిపోతాయి. ఈవెన్ ఇక్కడ నోటి నుంచి కూడా అబ్జర్వ్ కావటం మొదలు పెడతాయి రక్తంలోకి. సో తర్వాత అక్కడి నుంచి కూడా ఇంకా అవి ద్రవ పదార్థాలు అక్కడ పోయిన వెంటనే కొంచెం కొంచెము ప్రేవుల్లోకి పోవటం మొదలు పెడతాయి ద్రవ పదార్థాలు. సో ఎంత తాగినారు అనేది వాళ్ళు 150 ml ఉంది అన్నారు అమ్మాయిలు. ఇంకా ఏది స్టమక్ వాష్ చేసిన తర్వాత వీళ్ళు ఆ స్టమక్ కేర్ హాస్పిటల్కి తెచ్చిన తర్వాత సార్ నెక్లెస్ రోడ్కి వెళ్ళిన తర్వాత కొంత పాయిజన్ తీసుకొని ఆ బాటిల్ని నెక్లెస్ రోడ్ అందులో పడేశారు. కొంత అనే మాట మనం అనకూడదు, ఎందుకంటే అక్కడ ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. మనం ఉన్నదానికే కన్ఫైన్ కావాలి. కానీ వాళ్ళు కొంత తీసుకున్నారా ఎక్కువ తీసుకున్నారా, వాళ్ళు దీంట్లో స్టేట్మెంట్లో వచ్చింది మేము తీసుకున్న దాంట్లో మిగిలింది అక్కడ బాటిల్ని దాంట్లోకి వేసేసామనేసి. సో దాంట్లో కొంత తీసుకున్నారా ఎక్కువ తీసుకున్నారా అనేది మీరు నేను ఎట్లా చెప్పగలం? కడుపులో తిప్పడం ఊహించే అధికారం మనకు లేదు. ఓకే సార్, ఓకే. మనకు ఫ్యాక్ట్స్ ఏవైతే రికార్డెడ్ ఉన్నాయో వాటికే కన్ఫైన్ కావాలి ఎప్పుడు. కానీ పడేసిన తర్వాత తిప్పడం స్టార్ట్ అయిపోయింది. తిప్పడం ఇమీడియట్గా తిప్పుతుంది. అందులోనే దీంట్లో పొట్ట ఖాళీగా ఉంది. సాయంకాలం 6 గంటల 7:30 మధ్యలో వాళ్ళు తీసుకునింది. సో మధ్యాహ్నం తీసుకున్న భోజనం కూడా అంతా 3 గంటల లోపల ప్రేవుల్లోకి వెళ్ళిపోతుంది, పొట్ట ఖాళీగా ఉంటుంది. ఇంకెక్కడ ఈవినింగ్ టిఫిన్ కూడా చేసినట్లేదు. సో ఇలా పోయింది. అది తిప్పటంతో వీళ్ళు ఇమీడియట్గా కేర్ హాస్పిటల్కు సిద్ధార్థ కార్లో బయలుదేరినారు. పోతూ మధ్యలో సిద్ధార్థ ఫ్రెండ్స్కి ఫోన్ చేసినారు. వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్లో మీరు బాగా చదవండి, ఈ అతి చేష్టలు చేయకుండా నెగ్లెక్ట్ చేయకండి, బాగా చదివి మంచి మార్కులతో పాస్ కండి, లేకపోతే ఫ్యూచర్ నాశనం అయిపోతుంది అని చెప్తా ఉంటే వాళ్ళకి స్టన్ వేసి అడిగినారు తిరిగి, ఎక్కడికి పోతున్నారు మీరు అనేసి. వీళ్ళు ఎందుకు ఇప్పుడు బై చెప్తున్నారు మాకు అనేసి ఆ టైప్లో మాట్లాడినారు. ఏం లేదు, కేర్ హాస్పిటల్కి రండి, అక్కడికి వస్తే తెలుస్తుంది మీకు అనేసి ఇద్దరు మాట్లాడినారు వాళ్ళతో. కేర్ హాస్పిటల్కి పోతా ఉన్నట్టే కారు దిగుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి వాంతి చేసుకునింది. అప్పుడు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ చూసి ఆ అమ్మాయిని లోపలికి తీసుకురావడానికి వీల్ చైర్ పంపించాడు. ఈయన అమ్మాయితో పాటు ఎంక్వైరీ దగ్గరికి విన్నారు. ఏంటి అని అడిగితే అది 7:45 PM. ఎంక్వైరీ వాళ్ళు అడిగితే మేము ఇట్లా పురుగుల మందు కలుపుకొని చెట్ల మందు కోకో కోలాలో కలుపుకొని తాగినాము అని చెప్పినారు. అటువంటి కేసులు మేము ఇక్కడ తీసుకోము, మీరు గాంధీకి కానీ ఉస్మానియాకి కానీ పోవాలన్నారు. వీళ్ళు మళ్ళీ బ్రతిమాలితే 8 గంటలకు అడ్మిట్ చేసుకున్నారు. అది చాలా పెద్ద తప్పు కేర్ హాస్పిటల్ మీద, క్షమించరాని తప్పు. ఏంటంటే విషం సేవించిన తర్వాత ప్రతి నిమిషము కూడా డేంజరస్. ఇది బ్లడ్లోకి వెళ్తే అవయవాలకు పోతుంది, మెదడుకు పోతుంది, వాళ్ళని చంపేస్తుంది అని. సరే, ఇప్పుడు వీళ్ళు దిగి నడుచుకుంటా నార్మల్గానే వెళ్ళారు. నార్మల్గా అమ్మాయి వామిట్ చేసుకుంది కాబట్టి వీల్ చైర్ తెచ్చారు, అంతే, నడవలేక కాదు. ఒక అబ్బాయి నార్మల్గా వెళ్ళారు. ఓకే. తర్వాత ఇద్దరు అక్కడ పోయి తర్వాత 8 గంటలకు సరే అని వాళ్ళు ఒప్పుకొని అడ్మిట్ చేసుకున్నారు. అమ్మాయిని ఇంటెన్సివ్ కేర్లో, అబ్బాయిని ఇంటెన్సివ్ కేర్లో సపరేట్. ఎందుకంటే ఆడవాళ్ళను మగవాళ్ళని కలిపి పక్కన పెట్టరు కదా, అక్కడ వాళ్ళను ఇక్కడ వీళ్ళను పెట్టారు ఈ అబ్బాయిని. వెంటనే వీళ్ళు చెప్పిన అడ్రస్ స్టేట్మెంట్స్ కూడా అక్కడ డాక్టర్ గారు రాసుకున్నారు కేసెట్లు. ఈయన ఎగ్జామ్ చేసిన డాక్టర్ ఈయన చెప్పింది, అక్కడ ఎగ్జామ్ చేసిన డాక్టర్ ఆమె చెప్పింది. ఇది జరిగింది. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్తో వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పినారు. ప్రత్యూష వాళ్ళ ఇంటికి చెప్పినారు, సిద్ధార్థ్ ఇంటికి కూడా చెప్పినారు. సో వీళ్ళ బంధువులు వచ్చినారు. వాళ్ళేమో బంజారా హిల్స్లో ఉంటారు, వెంటనే వచ్చినట్టు ఉన్నారు. ఈమె తార్నాకాలు ఉంటుంది ప్రత్యూష తల్లి. ఆమెకు 8 గంటలకు నాకు ఫోన్ వచ్చింది అని చెప్పింది ఆమె. ఇంకా కొడుకుని తీసుకొని ఆటోలో వచ్చింది తార్నాక నుంచి బంజారా హిల్స్కు.
9:30కు ఆసుపత్రి చేరుకున్నాను అని చెప్పింది. వెంటనే లోపలికి పోయి పాపను కలుస్తామంటే, అంటే ఆమె అమ్మాయి ఉంది, పాప అనేది, పాపను కలుస్తామంటే నాకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, ఇంటెన్సివ్ కేర్లో ఉంటాను. అర్ధగంట తర్వాత పర్మిషన్ ఇచ్చి లోపలికి పోయి చూస్తే ఆమె చుట్టూ 7 మంది డాక్టర్లు నిల్చొని ఉన్నారు. వాళ్ళలో ఒకరు హౌ ఆర్ యూ అని అడిగితే ఐఎమ్ ఓకే సార్ అని చెప్పింది. మాట్లాడిందా సార్? ఇదంతా రిపోర్ట్లో చెప్తాను మీకు. ఆమె చెప్పిండేది 14వ తేదీ ఫిబ్రవరి, ఈనాడు కానీ ఏ పేపర్ అయినా తీసుకోండి, దానిలో ఇది ఉంది. దాంట్లో ఒక విలేకరి, అంటే ఇప్పుడే రేప్ అండ్ మర్డర్ గొంతు పిసి చంపినారనేదే కదా బయట చక్కర్లు కొడతా ఉండేది, నిజంగానే మీతో మాట్లాడినా అన్నాడు. మీరు విన్నారా మాట్లాడేదని? కన్న తల్లిగా నేను అబద్ధం చెప్తానని విలేకరిని గదమాయించింది. అది ఉండేది. ఇంకా మిగతావన్నీ ఇలా జరిగాయి. దీని కేసును నాశనం చేసింది జస్టిస్ మోతీలాల్ బి నాయక్ గారు. అనవసరంగా జడ్జి గారికి ఓపెన్ కోర్టులో ఎవరి మీద అరిచే అధికారం లేదు. ఏదైనా కానీ మామూలు పొలైట్ లాంగ్వేజ్లో అడగాల. ఆయన ఏంటంటే ముందు 18వ తేదీ అనుకుంటాను, సోమవారం, మార్చి, పోలీసు వాళ్ళ మీద అరిచినాడు. దేనికి అరిచినాడంటే ఎంవి కృష్ణారావు గారు ఇది కమిషనర్గా రేప్ అండ్ మర్డర్ అన్నాడని, పేర్వరం రాములు గారు డీజీపీగా కాదు ఇది పాయిజనింగ్ డెత్ అని అన్నాడనేసి ఇది వస్తే అవి వచ్చేసి ఇది అనేసి ఏ పిచ్చి పిచ్చిగా అరిచినాడు. ఇప్పుడు ఇతను అది 19వ తేదీ పేపర్లో వచ్చింది. ఇంకా అదే రోజు 2 గంటలకు నన్ను రమ్మన్నాడు. నేను పోతామనంటే మీరు పోలీసు వాళ్ళకును కేర్ హాస్పిటల్ వాళ్ళకు ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చినారని గట్టిగా అరిచినాడు. అసలు ఏంటి అడగకుండానే నాకు మామూలుగా రెచ్చగొడితే ఎవరిని కేర్ చేయను. ఆ ధోరణిలో నేను అటు పోలీసులకు మేము క్లీన్ చిట్ ఇవ్వలేదు, ఇటు ఆసుపత్రి వాళ్ళకు చేయలేదు. పోలీసు వాళ్ళు అడిగినా కూడా బట్టలు అమ్మాయి ఇవ్వలేదని పోలీసు వాళ్ళు అంటున్నారు మీడియా ముందు. వాళ్ళు అడగలేదు కాబట్టి మేము ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు. అవి ఉన్నప్పుడు వీళ్ళు అడగలేదు, వాళ్ళు ఇవ్వాలనుకోలేదు. ఎవరైనా కానీ ఆసుపత్రిలో రోగి మీద ఉన్న బట్టలు వాళ్ళు బంధువులు తీసుకొని పోతామని పోలీసులు తీసుకుంటామంటే దండం పెట్టి ఇస్తారు, అంతేగాని అది ఉంచుకోవాలనుకోరు. ఆ చెప్పేది కూడా మామూలు వయసు కాకుండా కొద్ది గట్టిగా మాట్లాడాను. అదే నెక్స్ట్ డే 20వ తేదీ పేపర్లు కానీ చూస్తే నారాయణ రెడ్డి గారు జడ్జి గారు అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పకుండా ఇది చెప్పినాడు అనేసి వచ్చింది, అరగంట అనేసి. ఇంతగా బట్టలు ఎక్కడ పోయినాయి సార్ ఫైనల్గా? చెప్పాను కదండి, దొడ్డికి పోయింది, యూరిన్ పోయింది, దానికోసమే కదా ఇంకో జద్ద ఇమ్మన్నారండి. అవి పోయినప్పుడు ఏం చేస్తారు, ఆ సిస్టర్స్ కాదు కింద వాటిది స్వీపర్స్ ఉంటారు కదా, వాళ్ళు కత్తెరతో కట్ చేసి తీసేస్తారు. ఇంకా ఎక్కడేస్తారు చెప్పండి? డస్ట్బిన్లో పడేస్తారు, అంతే కదా. మన ఇంట్లో అయినా అదే కదా చేస్తాం. సో ఇదే పని వాళ్ళు చేసినారు, అది బయట రాలేదు. ఇంకా అక్కడ కూడా ఇంకో తప్పు ఏంటంటే కేర్ హాస్పిటల్ సోమరాజు గారు ఒకరోజు ప్రెస్ మీటింగ్ పిలిపించారు. వీళ్ళందరూ మా మీద ఇట్లా నిందలేస్తున్నారు, వాళ్ళకి చెప్దామని. అక్కడ వాళ్ళలో ఒకరు ఏం జరిగింది, ఎప్పుడు వచ్చింది చెప్పడానికి, బట్టలు ఏమైనాయి అన్నాడు. ఏముంది, పోలీసులు తీసుకోలేదు కదా, ఇక్కడే ఉన్నాయి, ఎక్కడికి పోలేదు అన్నాడు. కనీసం ఆయనకు అన్ని రోజులు ఉంచుకుంటాడనేది కూడా ఆలోచించలేదు ఆ టైంలో. మళ్ళీ వెంటనే సిస్టర్ని పిలిచి, సిస్టర్ అమ్మాయి బట్టలు ఉన్నాయి కదంటే అప్పుడు ఆమె చెప్పింది ఇవి జరిగిందని. అంతవరకు తెలియదు. అంటే మా వాళ్ళు ఎంత కూడా డాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటే మన చుట్టూ ఏం జరుగుతుందని మనం చేసే పనికి సంబంధించింది కూడా కనుక్కోరు ఎవరు కానీ. సార్ ఇప్పటికి కూడా ప్రత్యూష తల్లి ఎక్కడ మాట్లాడినా ప్రధాన ఆరోపణ ప్రత్యూష ఒంటి పైన వీర్యం లాంటి చుక్కలు కనబడతా ఉన్నాయి. ఆ చుక్కలు ఆమె ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఈ చుక్కల అంశం బయటికి రావద్దని బట్టలు తీసి దాన్ని మార్చేశారు అనేది ఆరోపణ. కనపడిందంటే ఎవరు చూశారు? శవపరీక్ష చేసిన డాక్టర్లు అక్కడ ఏమీ లేదని రాసినారు, అంతా నార్మల్గా ఉంది, ఆరోగ్యంగా ఉంది ఆ ప్రాంతం అంతా అని. మరి వాళ్ళు అక్కడ శవపరీక్ష రిపోర్ట్లో వాళ్ళు కదా చూసేది, వాళ్ళ దాంట్లో లేనిది ఈమె ఎట్లా మాట్లాడుతుంది? మునుస్వామి ఏంటి,
సెమన్ కలెక్టెడ్ ఫ్రమ్ ద వెజైనా అన్నాడు. అక్కడ సెమన్ ఉంటే దాన్ని రాయాలి కదా. ఏ లిక్విడ్ వాజ్ ప్రజెంట్ అపియర్స్ టు బి సెమన్ అని నిన్న అక్కడేం రాయలేదు కదా. ఇంకా ఆమె చూసిందంటే ఎందుకు చెప్తూ ఉందో ఇంకా నేనేం చెప్పను. సరే, మునుస్వామి తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం గల కారణం ఏమని అనుకోవచ్చు? ఏమీ లేదండి, అమాయకత్వం, అత్యుత్సాహం, ఏదో మీడియా ఒకసారి ఫోకస్ అవ్వడానిక కాదు చెప్పేది వినండి. ఒకసారి నోరు జారి నేను తప్పు చెప్తే దానికి కన్ఫైన్ కావడానికి ఆరాటపడతాను. ఇక్కడ ఉండేది ఆయన నెయిల్ మార్క్స్ అనుకున్నాడు ఇవి, ఎందుకంటే దూరం నుంచినే చూశాడు. ఈ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్. సో చూసినప్పుడు గొంతు పిసికేసినారు అనుకున్నాడు, అది చెప్పినాడు. అట్లే ఇక్కడ మామూలుగా మగవాళ్ళకైతే బెడ్ రిడన్ అయ్యి అది వాష్రూమ్ పోసి యూరిన్ పోయలేకపోతే వీళ్ళకు నిరోధ పెట్టి ఆ నిరోధ కింది భాగాన గొట్టం అరేంజ్ చేస్తారు. ఆడవాళ్ళకైతే క్లైటోరిస్ కింద వెజైనా పైన ఆ మూత్రం పోయే రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలోకి ట్యూబ్ పెడతారు. అది పాస్ చేసేటప్పుడు ఆ రంధ్రం గోడలు యురెత్రా అంటారు. దాని గోడలు దెబ్బ తినకుండా ఉండడానికి జెల్లీ పూస్తారు. మనం చలికాలంలో ఇది పూసుకుంటాం కదా, గ్లిజరిన్ లాంటిది. ఆ జెల్లీ ఏంటంటే స్మూత్, ఆ జెల్లీ రియాక్షను ఇంకా ఇక్కడంతా ఈ ఫ్లూయిడ్స్ పోతూ ఉన్నప్పుడు వెజైనల్ సెక్రెషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఆ ఫ్లూయిడ్స్ అంతా అవి కలిపి అక్కడ ఉంటుంది. అది నార్మల్, ఏ సంకైనా వస్తుంది. దాన్ని ఈయన గారు పొరబడినట్టుండారు, సెమన్ అనుకున్నారు. సెమన్ అనేది కంటితో చూసి చెప్పలేం, అది కేవలం పరీక్ష చేసిన తర్వాతనే ప్రయోగశాలలో అది సెమన్ అనేది అది చేస్తారు. యాసిడ్ పాస్పటేస్ టెస్ట్ అని చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు సెమన్ అంటారు. తర్వాత స్పెర్మటోజోవా, టాడ్పోల్స్ అంటాం కదా, కప్ప పిల్లలు చిన్నప్పుడు అలా ఉంటాయి, ఒక తల తోక. వాటిని మైక్రోస్కోప్ కింద చూసి చెప్తారు స్పెర్మటోజోవా అందని. అంతేగాని ఇది కాదు. ఇక్కడ ఆయన కళ్ళతో చెప్పి సెమన్ కలెక్ట్ చేసినానని రాయలేదు. ఆయన కానీ శవ పరీక్షలో ఇన్వాల్వ్ అయింటే అక్కడ వెజైనా దగ్గర రాసిండేవాడు కదా సెమన్ ఉంది అనేసి. బోన్లో ఒపీనియన్ బాక్స్ రాస్తారు. సార్, ఈ ట్రావెలింగ్లో ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి చేస్తున్న ట్రావెలింగ్ టైంలో వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేశారన్నారు. కేర్ హాస్పిటల్కి పోయేలోపు స్నేహితులు అందరూ వచ్చారా? దీంట్లో దేవేందర్ గౌడ్ కొడుకు పాత్ర ఏంటి సార్? అసలు దేవేంద్ర గౌడ్ కొడుకునే కాదు, చాలామంది కొడుకులందరినీ ఇంక్లూడింగ్ కేర్ హాస్పిటల్ సోమరాజు కొడుకును కూడా పెట్టారు మీ మీడియా వాళ్ళు. మాకు మంచి స్టోరీ సృష్టించాలి కదా. స్టోరీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరు ఉత్సాహం ఉంటుంది? ఇదంతా మీడియా కథ అంటారా? మీడియా కథ, అంతేగాని ఎందుకంటే ఈయన ఒకరికంటే ఎక్కువ మంది రేప్ చేసి చంపినారన్నాడు కదా. ఆ మాట పట్టుకొని ఎవరు ఉండొచ్చు, సిద్ధార్థకి ఎవరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇవన్నీ అనుకున్నారు. మామూలుగా అక్కడ ఆ కాల పిల్లలు, ఆ పిల్లలకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఈయన ఇంజనీరింగ్ కాలేజీలో చదివే వాళ్ళు. ఆ ఫ్రెండ్షిప్ కూడా మామూలుగా ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ప్లేస్ వాళ్ళని చేసుకుంటారు, కానీ కింద వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా మీరు కానీ అబ్జర్వ్ చేస్తే చూస్తాడు, వాడు బాగా డబ్బున్న వాడైతే వాళ్ళు డబ్బున్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు, పేద వాళ్ళతో చేయరు. సో వీళ్ళు అందులోనే వాళ్ళు ఉన్నింది బంజారా హిల్స్లో. అక్కడంతా ఎప్పుడు ఎవరుండేవాళ్ళు ఆ కాలంలో? సంపన్నులు, అంతా సంపన్నులే. సో ఆ సంపన్నుల పిల్లలు ఈయనతో తిరిగే వాళ్ళను పెట్టినారు. ఎవరికి ఏ పేరు కావాలంటే అట్లా 5 మంది పేర్లు వీళ్ళు సజెస్ట్ చేసినారు. ఈ 5 మంది ఎవరు? సిద్ధార్థ, వీళ్ళు కూడా అక్కడ లేరు ఆ రోజు ఊర్లో. వాళ్ళ తర్వాత సిడిఎఫ్డి వాళ్ళు కావాలంటున్నారు, మీరు శాంపుల్స్ ఇచ్చిపోవాలంటే ఎక్కడి నుంచైనా విమానాల్లో వచ్చి శాంపుల్స్ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. అది వాళ్ళు చేస్తారు. ఎవరు సార్ ఈ 5గురు? ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ పేర్లు కూడా ఎక్కడ బయట పెట్టలేదు వాళ్ళు. సార్, సిద్ధార్థ రెడ్డి ఫస్ట్ ఫోన్ చేసిన ఆ ఫ్రెండ్ ఎవరు సార్? అతను ఎవరో రాజేష్ అని ఏదో పేరు ఉంది, నాకు తెలియదు. అది ఎంత దీంట్లో జడ్జిమెంట్ కాపీలో ఉంది,
నాకంతా ఇప్పుడు గుర్తులేదు, 24 ఏళ్ళ కిందటేదంటే. పంజాగుట్టలో అమ్మాయి సిద్ధార్థ్ కార్ ఎక్కేటప్పుడు అమ్మాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళడము, అమ్మాయితో పాటు ఇంకో స్నేహితురాలు ఉండడము, అక్కడ ఏం జరిగింది సార్ అసలు సినార్? అక్కడ ఈమె పోయి ఇక్కడ కూర్చున్నప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు హెయిర్ డ్రెస్సింగ్ కోసం సిద్ధార్థ్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, నేను ఇక్కడ వెయిట్ చేస్తా. సిద్ధార్థ్కి డైరెక్ట్గా ఫోన్ చేయడానికి లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయన ఫోన్ తీసేసుకున్నారు, బయట తిరిగినివ్వటం లేదు. సో ఇక్కడ ఇది తీసుకున్న తర్వాత ఇంకా ఎప్పుడు కానీ వాళ్ళు కలవాలనుకుంటే ఈయన వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసేవాడు, నేను వస్తున్నానని. వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్ దగ్గర రూమ్కి వెళ్ళి కంబైన్డ్ స్టడీకి పోతున్నాను అనేవాళ్ళు. లేదా అమ్మాయి రావాలనుకుంటే ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి సిద్ధార్థను ఫోన్ చేయమంటే వాళ్ళు ల్యాండ్లైన్లకు కంబైన్డ్ స్టడీకి రమ్మన్నట్టు పిలిచేవాళ్ళు. సో ఈ కంబైన్డ్ స్టడీలో వీళ్ళిద్దరూ కలుసుకునేవాళ్ళు. ఇది జరుగుతూ ఉన్నింది. ఆ రోజు కూడా ఈమె హెయిర్ డ్రెస్సింగ్కి అక్కడ పోయినప్పుడు రాజ్భవన్ రోడ్లో రాజీవ్ గాంధీ సర్కిల్ దగ్గర అక్కడ సిద్ధార్థ్ ఫ్రెండ్కు ఫోన్ చేసి సిద్ధార్థ్కి చెప్పమనింది. వాళ్ళు ల్యాండ్లైన్లో చెప్తారు ఆయనకు. ఆయన వచ్చాడు ఇక్కడికి, ఆయనకు ఫోన్ కూడా లేదు ఎవరిని కాంటాక్ట్ చేయడానికి. ఇది జరిగింది. వచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్ళడము, వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఇంకా హెయిర్ డ్రెస్సింగ్లో కొన్నింది. అప్పుడు ఈయన కారు హార్న్ విని ప్రఫుల్ల సిరి కిందికి వచ్చింది. అంటే ప్రత్యూషకు అక్క అవుతుంది, వాళ్ళ మేనమామ కూతురు, ఈమె తల్లి అన్న కూతురు, వయసులో పెద్దది. ఆ అమ్మాయి కిందికి వచ్చింది. ఈ లోపల తన హెయిర్ డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత ఆమె కూడా కిందికి స్టెప్స్ దిగి వస్తా అంటే వీళ్ళు కింద నిల్చొని చాలా ఉద్రేకంలో విచారంగా ఉండారు, ఏం చేయాలి అనేసి. ఆ అమ్మాయి వచ్చి కూడా ఏడవటం మొదలుపెట్టింది. ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఏడుస్తున్నారు. ఆ రోడ్డు మీద తిరిగే వాళ్ళు కానీ ఎవరు కానీ ఈమె సినిమా యాక్ట్రెస్ ప్రత్యూష అని అంటే అప్పటికే ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. పోయేవాళ్ళు ఏంది అందమైన అమ్మాయి అబ్బాయి ఇట్లా రోడ్డు మీద పేవ్మెంట్ నిల్చొని చూస్తా అంటే పోయేవాళ్ళంతా ఒక కొద్దిసేపు నిలిచి వాళ్ళ వైపు చూసిపోతూ ఉన్నారు. ఇది ఇంకొక అమ్మాయి ఉంది కదా వాళ్ళతో పాటు, సిరి. ఆ అమ్మాయికి ఎంబ్రేసింగ్గా అనిపించి మనం ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం రండి అన్నారు. అప్పుడు సిద్ధార్థ్ నా కారులో కూర్చొని మాట్లాడుకుందామంటే ప్రత్యూష వెంటనే ఈ అమ్మాయికి నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు, ఒక 15 నిమిషాల్లో ఒక అర్ధగంటలో మేము అట్లా రౌండ్ కొట్టుకొని వస్తాము అన్నారు. ఈమె ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఆ జంక్షన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు అన్నారు. ఈ లోపల 7:06:50కు ఎప్పుడో వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే 6 గంటల తర్వాత ఎక్కడున్నావు ఇంకా అయిపోలేదా హెయిర్ డ్రెస్సింగ్ పోయినామంటే తేజ ఆఫీస్కి పోతున్నాము అనేది. మళ్ళీ 6:18కి అంతకు మునుపు ఒకసారి 6 గంటలకు ఫోన్ చేసింది. మళ్ళీ నేను సిద్ధార్థ కారులో తేజ ఆఫీస్కి పోతున్నాననింది. మళ్ళీ 6:18కి అంటే మీకు ఇప్పుడు సెల్ ఫోన్ రికార్డు వస్తుంది కదా సిపి వాళ్ళు తీసుకుంటే, అప్పుడు కూడా ఇది తేజ ఆఫీస్కి పోతున్నాము ఏదో చెప్పినట్టు మొత్తం అంతా గుర్తులేదు. అప్పటికి తేజ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందా సార్ నిజంగా ప్రత్యూష కవర్ చేసుకోవడం కోసం? ఆనంద్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు అతను చేశాడు ఈమెకు. అదే టైంలో అదే ఈవినింగ్ 6 తర్వాత ఈమెకు చేసి నువ్వు ఇట్లా లీడ్ రోల్కు జేఎం పిక్చర్కు ఆ అమ్మాయి పోయిన తర్వాతనే సదాకు ఛాన్స్ వచ్చింది. సో దీనికి సెలెక్ట్ చేసుకున్నాము అని అది ఈమె ఇమీడియట్గా వాళ్ళ అమ్మకు చెప్పింది. ఇది 6 గంటల ప్రాంతంలో జరిగిన ముచ్చట. మళ్ళీ ఇది చెప్పింది ఇట్లా వచ్చింది నాకు అనేసి వచ్చిందని చెప్తే మామూలుగా హ్యాపీ న్యూస్ కదా. అంతవరకు సెకండ్ హీరోయిన్ దాని వరకు వచ్చింది. నాగార్జున హీరో ఆయన నెవ్యూని సుమంత్ ఎవరు ఉంటారు కదా ఆ అబ్బాయికి హీరోయిన్ పక్కన సైడ్గా ఇంకో దాంట్లో ఇట్లా అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంది. ఇంకా దీంట్లో హీరోయిన్ పోర్షన్ అది ఇమ్మీడియట్గా వెరీ గుడ్ న్యూస్ కాబట్టి తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఇది 6:10 ఆ మధ్యలో 6:05 6:10 మధ్యలో సిబిఐ దాంట్లో అది తీసినారు. మళ్ళీ
7:18 ఈమె వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, ఏమి ఇంకా రాలేదు అనేసి. సిద్ధార్థ్ కార్లో తేజ ఆఫీసుకు పోతున్నాము, అగ్రిమెంట్ సంతకం చేయడానికి అనింది. 8 గంటలకు కేర్ హాస్పిటల్ నుంచి మీ అమ్మాయి పాయిజన్ తీసుకొని హాస్పిటల్లో జాయిన్ అయింది అని వచ్చింది. సో 7:18 కింద ఒక 20 అంటే 32 నిమిషాలు 42 నిమిషాల కింద మాట్లాడితే ఈ మధ్యలో ఏం జరిగింది అని ఆమె హడావిడిగా తన కొడుకుని తీసుకొని కేర్ హాస్పిటల్కి ఆటోలో వచ్చింది తార్నాక్ నుంచి. ప్రత్యూష తల్లి ప్రత్యూషతో ఫోన్లో మాట్లాడేటప్పుడు అప్పటికే వీళ్ళు చనిపోవాలని పాయిజన్ తీసుకోవడం, కూల్ డ్రింక్ కలుపుకోవడం. అప్పుడు లేదు, అప్పటికి ఇంకా కొనలేదు. పోతూ ఉన్నారు నెక్లెస్ రోడ్డు మీద, చక్కర్లు కొడుతూ ఉన్నారు అక్కడక్కడే. అసలు వీళ్ళిద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్? ఆత్మహత్య చేసుకోలేదు అనేది నా అభిప్రాయం. అది ఆత్మహత్య చేసుకున్నారని కోర్టు ఎందుకు నిర్ధారణకు వచ్చిందంటే, సిద్ధార్థ రెడ్డి తరపున ఒక అడ్వకేట్, ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన కర్నూలు నుంచి వచ్చినాడు. ఆయనకేంటి, మునిస్వామి ఇచ్చిన రిపోర్ట్ కరెక్టే అని చెప్పి ఆమెను ఎవరో రేప్ చేసి చంపినారు, గొంతు పిసికి చంపినారు, మా అబ్బాయి గొంతు పిసికలేదు, రేప్ చేసి చంపలేదు. ఇంకోటి, అసలు మా అబ్బాయి పాయిజనే తీసుకోలేదు, కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంటే తీసుకోలేదు అన్నాడు. దాంతో సిద్ధార్థ రెడ్డి అంత మునుపు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేసినాడు ఆయన, మేము పాయిజన్ తీసుకున్నది నిజమేను, కోకోకోలా డ్రింక్లో కలిపి ఇదంతా చెప్పినాడు, ఎప్పుడు పోయిండేది, ఎక్కడ కొనుక్కున్నది ఆయన స్టేట్మెంట్లో. కానీ దాంట్లో కూడా మేము బెదిరించడానికి తీసుకున్నామనే మాట చెప్పలేదు. అది ఎవరూ అడగలేదు. ఎందుకు, వాళ్ళ అడ్వకేటు ఆయన గైడెన్స్ ఇవ్వలేదు. సో వాళ్ళకి ఎంతసేపు నేను మా అబ్బాయి తీసుకోలేదని చెప్పిన అతను పోలీసు వాళ్ళకు ముందే వీళ్ళు 164 స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ కింద రికార్డ్ చేయిస్తారు. 164 సెక్షన్లో పోలీసు వాళ్ళకి ఇచ్చేదేమో 161లో. అక్కడ అబ్బాయి హ్యాండ్ రైటింగ్ ఉండకూడదు, సంతకం ఉండకూడదు. మెజిస్ట్రేట్ ముందు పోయినప్పుడు ఓపెన్ కోర్టులోనే మెజిస్ట్రేట్ అడిగి రికార్డ్ చేసుకుంటాడు. అక్కడ ప్రమాణం కూడా చేయిస్తారు, సత్యమే చెప్తాననేసి. రికార్డ్ చేసుకున్న తర్వాత ఈయన సంతకం కూడా తీసుకుంటారు. అక్కడ ఉంది ఇది మేము తీసుకున్నామని. ఆ తీసుకునేటప్పుడు మీరు ఆత్మహత్యకైనా చేసుకున్నారా లేదనేది కూడా ఎవరు అడగరు. ఎందుకంటే అబ్బాయి ఏం చెప్తే ఆయన క్రాస్ ఎగ్జామ్ చేయడానికి లేదు. మెజిస్ట్రేట్ కూడా మరి ఎంత కొద్దిగా ఎందుకు తాగినారు మీరు అని అడిగిండాల్సిందే, అది కూడా అడగలేదు. సో మేమే తీసుకున్నాం, మేమే కొనుక్కున్నాం అన్నాడు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఆయనకు వచ్చింది. అదే కానీ వాళ్ళ అడ్వకేట్ తెలివి ఉంటే వాళ్ళు తీసుకోలేదు, తల్లిదండ్రులను ఒప్పించడానికి కేవలం ప్రిటెండ్ చేశారు, నాటకం ఆడాడు. ఆ నాటకం వికటించి ఒకడు చాలా రోజులు అన్కాన్షియస్గా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఏదో మార్చి 9వ తేదీనో ఎప్పుడో రిలీజ్ చేసినారని TV9 వాడు చెప్పినాడు హాస్పిటల్ నుంచి. 23 నుంచి అంతకాలం అంటే ఎంత అవుతుంది చెప్పండి, ఫిబ్రవరిలో. దాంట్లో 4-5 రోజులు కాన్షియస్నెస్సే రాలేదు. అంటే ఈ పాయిజన్ అంతా బాడీ ఎక్కిపోయిందా సార్? ఎక్కిపోయింది. అందుకే నేను ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు జడ్జి గారితో నాంపల్లి కోర్టులో అవుట్ ఆఫ్ ద రికార్డ్స్ అన్నాను జోక్గా, సార్ వీళ్ళిద్దరిని మా గాంధీ ఆసుపత్రికో లేకపోతే ఉస్మానియా ఆసుపత్రికో తీసుకొని వచ్చింటే ప్రాబ్లం అప్పుడే సాల్వ్ అయ్యేది కదా అన్నాడు. ఏంటి అని అడిగినాడు ఆయన. ఏం లేదు సార్, అమరప్రామికులు అయిపోయిండే వాళ్ళు ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినా కాబట్టి వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ ఉన్నారు కాబట్టి ఒకరు బతుకు బయటపడ్డాడు. అబ్బాయి చేసిన తరపు బడితకటం, దాంతో ఇప్పుడు రేపండి మర్డరర్ అయిపోయినాడు. లేకపోతే అమర ప్రేమికుడుగా గుడులు కట్టిండేవాళ్ళు. వాళ్ళ ఇండ్లలో కూడా వీళ్ళ ఇంట్లోనో ఆ ఇంట్లోనో వాళ్ళిద్దరి ఫోటోలు పెట్టి ఇది జరిగింది అని ఆయన కూడా అనిపాడు. సార్ ఈ కేసు పంజాగుట్టలో ఫస్ట్ స్టార్ట్ అయింది, స్టేట్ గవర్నమెంట్ ఎవరిని పెట్టింది, సిబిఐ ఎందుకు ఇన్వాల్వ్ అయింది, మళ్ళీ ఢిల్లీ కోర్టు వరకు ఎందుకు? పంజాగుట్ట వరకు వచ్చింది అడిషనల్ ఎస్పీ జగన్నాథరావు గారి ద్వారా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే. ముందు వీళ్ళు 3 పోలీస్ స్టేషన్లకు మెసేజ్లు పంపించారు. ఫోన్లో ఇన్ఫామ్ చేస్తే
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వాడు నువ్వు రోడ్డుకు అటువైపు ఉండదు, ఆ ఏరియా పంజగుట్టకు వస్తుంది అన్నారు. మా పరిధి కాదని వాళ్ళు. మా పరిధి కాదని. పంజగుట్ట వాళ్ళు అబ్బాయి చెప్పిన అడ్రస్ బంజారా హిల్స్లో ఉంది, ఈ అమ్మాయి చెప్పిన తార్నాక ఏరియా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటుంది అన్నారు. మీరు కరెక్ట్గా అడ్రస్ కనుక్కొని అది ఏ పోలీస్ స్టేషన్ ఏరియాకి వస్తుందో వాళ్ళకి ఫోన్ చేయండి అన్నాడు ఉస్మాన్ యూనివర్సిటీ. అయినా సరే వాళ్ళు అమ్మాయి అడ్రస్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కేర్ హాస్పిటల్ ఒక హెడ్ కానిస్టేబుల్ అక్కడ పోయినారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి. పోతే ఈ రెండో అమ్మాయి 8 గంటల వరకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేసి సిరి ఇంకా వీళ్ళు అడ్రస్ ఎక్కడా లేకపోతే వీళ్ళు ఈ లవ్ బర్డ్స్ ఎక్కడో హోటల్లో దూరేసి నన్ను గురించి మర్చిపోయింటారులే అనుకొని ఆమె పాటికి ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేప్పటికీ 9:30, 10 అయింది. అప్పటికే వాళ్ళ అత్తమ్మ కొడుకుని తీసుకొని ఆటోలో ఇక్కడికి వచ్చేసింది. సో ఇల్లు డోర్ లాక్ చేసింటే పక్కన వాళ్ళని అడుగుతూ ఉన్నింది. ఆ టైంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు 2 వచ్చినారు. వచ్చి ఇక్కడ ఎవరన్నా విషం తీసుకున్నారా ఈ ఇంట్లోని ఈ అమ్మాయిని అడిగినారు. ఎవరు తీసుకోలేదన్నారు. అదే రాసుకొని వాళ్ళు పోయినారు. ఇది జరిగింది. మళ్ళీ రాత్రి 1 గంట 1:30 ప్రాంతంలో ఈ కేర్ హాస్పిటల్ వాళ్ళు ఒక డ్రైవర్కు కారు ఇచ్చి కారులో లెటర్లు అడ్రస్ టు బంజారా హిల్స్ పోలీస్ స్టేషను, పంజగుట్ట పోలీస్ స్టేషను, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు పంపించినారు. ఇక్కడ పంజగుట్ట వాళ్ళు తీసుకోలేదు. బంజారా హిల్స్ పోలీసులు తీసుకొని ఒక ఏఎస్ఐ వచ్చి అబ్బాయి కండిషన్ నోట్ చేసుకున్నాడు. మాట్లాడే స్థితిలో లేడు, నోట్లోనో ముక్కులోనో గొట్టాలు ఉన్నాయనేసి. వాళ్ళు అప్పుడే అక్కడ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు ఈయనతో పాటు పాయిజన్ తీసుకున్న అమ్మాయి పక్క వార్డులో ఉంది చూడండి అంటే వాళ్ళని తిట్టిపోయినాడు. రాత్రి 2 గంటలప్పుడు మిమ్మల్ని నిద్ర లేపి పనులు చెప్తే ఎవరైనా ఎట్లుంటారు? వాళ్ళు నైట్ డ్యూటీ చేసేది అదే కదా పోలీస్ స్టేషన్లో. ఇంటి దగ్గర నిద్రపోయే బదులు అక్కడ నిద్రపోతారు. లేకపోతే కనీసం ఏమి అమ్మాయి పరిస్థితి ఏంటోనైనా చూసిపోయేవాడు. అది చూడలేదు, రిఫ్యూజ్ చేసిపోయినాడు. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు తిట్టినారు, మా ఏరియాలో ఎవరు పాయిజన్ తీసుకోలేదు అనేసి. వాళ్ళు ఎందుకు తిట్టినారనే సంగతి కూడా ఎవరికీ తెలియదు. పంజగుట్ట వాళ్ళు మాకు సంబంధమే లేదన్నారు. కనీసం ఇష్యూ అవుతున్నప్పుడు అప్పుడన్నా ఉస్మానియా యూనివర్సిటీ అతను మాకు వచ్చిన ఫోన్ కాల్ నిజమేను, మేము వాళ్ళ ఇంటికి పోయింది నిజమేను, ఇల్లు వెతుక్కుంటూ మేము పోయేప్పటికీ ఇంటి ముందు ఇల్లు తాళం వేసినింది, ఇంటికి ముందు ఒక అమ్మాయి ఉంటే మేము అడిగినాం, ఇక్కడ ఎవరు పాయిజన్ తీసుకొని కేర్ హాస్పిటల్లో బంజారా హిల్స్లో చేరలేదన్నారు. ఇది నేను ఒక మాట చెప్పింటే ఇంత ఇష్యూ లేదు. తర్వాత మరుసటి రోజు ఈ అమ్మాయి ఇంకా ఆఖరి ఛానల్లో ఉంది. అప్పుడు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్ఎంఓ ఉంటాం, ఆయనే స్వయంగా సిసిఎస్ పోయినాడు పబ్లిక్ గార్డెన్స్ ముందు. అక్కడ ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని కలిసి, సార్ ఇంతవరకు ఏ పోలీసులు వచ్చి అమ్మాయి కండిషన్ నోట్ చేసుకోలేదు, ఇప్పుడేమో చావు బ్రతుకుల మీద కొట్టుమిట్టాడుతోంది, మీరు ఎవరికన్నా ఒకరికి చెప్పి మాది రిక్వెస్ట్ చేసుకుంటే ఆ దొరగారు ఏ ఏరియాలో పాయిజన్ తీసుకున్నదో ఈ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో తమకు రాదు, లాస్ట్ కేర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ పోయి సార్ ఈ కేసు చూడండి అంటే కూడా ఎవరు స్పందించలేదు. ఈ కేసు ఇక్కడ నుంచి సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది? తర్వాత ఆయన డిఎస్పీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సిసిఎస్లో ఫోన్ వచ్చింది, అమ్మాయి చనిపోయిందని 11:45కు. సార్ చనిపోయిందంటే ఇంకేముంది, ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళని ఎవరైనా పోయి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు పోయి కంప్లైంట్ ఇచ్చారమ్మనండి, వాళ్ళు శవం తీసుకుంటారన్నాడు. ఇది ఇంకా ఈయన ఏడ్చుకుంటూ వచ్చినాడు. ముందు వాళ్ళకి ప్రాబ్లం ఏంటి, కేర్ హాస్పిటల్లో శవాన్ని పెట్టుకొని ఎంతసేపు ఉంటారు పోలీసులు వచ్చేంత వరకు. అప్పుడే అక్కడికి సంగీతారెడ్డి అని అంతకుముందు రిసెప్షనిస్ట్గానే ఏదో పని చేసిపోయింది. వాళ్ళ ఫాదర్ డిఎస్పి చనిపోయినాడు. ఆయన కొలీగ్ అతను జగన్నాథరావు గారని అప్పుడు అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు. ఇది జరిగినప్పుడు ఆయనకు ఫోన్ చేసి, అంకుల్ ఇలా అయింది, ఇక్కడ శవాన్ని ఎట్లా వదిలించుకోవటమో తెలియటం లేదు,
అంటే ఆయన పంజగుట్ట పోలీసులకు చెప్పి ఆ ప్రత్యూష తల్లి వచ్చి రిపోర్ట్ ఇస్తుంది, తీసుకొని పోయి మీరు శవాన్ని స్వాధీనం చేసుకొని నిమ్స్ మార్చరీలో ప్రిజర్వ్ చేయండి అన్నాడు. అది జరిగింది. అట్లా ఇది పంజగుట్ట పోలీసులు ఇన్వాల్వ్ అయినారు, లేకపోతే లేదు. ఆ జగన్నాథరావు గారు అడిషనల్ ఎస్పీ చెప్పటంతో మీరు అడిగారుగా పంజగుట్ట వాళ్ళు ఎందుకు ఉన్నారని. అది మళ్ళీ ఈ కేసు సిబిఐ వరకు ఎందుకు వెళ్ళింది సార్? అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కొన్ని రోజులు ఒక గవర్నమెంట్, తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు ఇంకో ముఖ్యమంత్రి, ఇది ఏకంగా అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు, ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు అన్నిట్లోనూ చంద్రబాబు గారే ఉన్నారు చీఫ్ మినిస్టర్గా. అది సిబిఐకి ఎందుకు వెళ్ళిందంటే అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ముందు ఈమె అడిగింది ఒక కమిటీని వేయమనింది. మా అమ్మాయి అత్యాచారానికి కాబడలేదు, గొంతు బిసికి చంపలేదు అని చెప్పేసి చంద్రబాబు గారికి మొరపెట్టుకునింది. ఆయన ఇమీడియట్గా 5వ తేదీ మా కమిటీ వేశాడు, సోమవారం మార్చి 5వ తేదీ. అది ఈనాడు అతను వచ్చి నాకు చెప్పింది, వేసినారు సార్, మీరే దానికి కన్వీనరు, ఇంకా వీళ్ళిద్దరి పేర్లు ఉండారు, మీరు 3 రోజుల లోపల 72 అవర్స్లో రిపోర్ట్ సబ్మిట్ చేయమని కూడా ఆర్డర్ ఇచ్చినాడు సీఎం గారు అన్నాడు. సరే బాబు వస్తే చూస్తాంలే అనేసి మళ్ళీ 7వ తేదీ వచ్చినాడు. ఏం రిపోర్ట్ ఇచ్చినారా సార్ అని. నువ్వే చెప్పినావు వేసినారని, ఇంతవరకు ఆర్డరే మా చేతుల్లోకి రాలేదు అన్నాను. మళ్ళీ ఆయన పోయి సెక్రటేరియట్లో సెక్రటరీని కలిసి చెప్తే అప్పుడు నైటు 8:30 తర్వాత నాకు ఇంటికి పంపించారు, క్వార్టర్లో ఉంటే పంజగుట్ట ఆఫీసర్స్ క్వార్టర్లో. నేను ఇమ్మీడియట్గా ఆ 2 డాక్టర్లకు ఫోన్లో చెప్పినాను, ఇట్లా ఉండాది, మీరు శనివారం రండి, సెకండ్ సాటర్డే అవుతుంది 9వ తేదీ. సో అట్లా నాకు 7వ తేదీ వచ్చింది కాబట్టి 9వ తేదీ 3 రోజులైంది. చంద్రబాబు గారి ఆర్డర్ మేము ఫాలో అయినాము. ఆర్డర్ కూడా ఆయన ఇచ్చేటప్పుడు కూడా ఏమన్నాడు, ఎలా ఉంటే అలా, ఏది దాచిపెట్టకుండా చెప్పమన్నాడు. ఇది ఓకే, రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడిగారు సార్? సిబిఐ ఎంక్వైరీ ఎక్కడ వచ్చిందంటే 7వ తేదీ అనుకుంటాను. అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు వీళ్ళు చంద్రబాబు గారు రిప్లై ఇస్తూ జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలంటారా, సిబిఐ ఎంక్వైరీ కావాలంటే, అంతకుమునిపై ఈమె అడిగినట్టు సిట్ ఎంక్వైరీ వేసినాడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను. కాదు, వాళ్ళు అడిగినట్టే. తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలన్నా లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలన్నా, పోలీసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎంక్వైరీ కావాలన్నా, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలంటే అప్పుడు మైసూరారెడ్డి గారు లేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేయదండి, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసిండేటువంటి వాటి బేసిస్ మీద వాళ్ళ ఒపీనియన్ చెప్తారు, ఇన్వెస్టిగేషన్ చేసేది పోలీసు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేయండి అన్నారు, సిట్. దాంతో ఈయన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని సిఐడికి పంపించాడు కేసును. సిఐడికి కేసు జరిగేటప్పుడు మళ్ళీ జడ్జి గారు వీళ్ళు డివిజన్ బెంచ్ వాళ్ళంతకు వాళ్ళే సిబిఐకి పంపించారు. ఇది జరిగింది. అంతకు మునుపు కూడా స్టేట్ గవర్నమెంట్ సిబిఐకి రాసింది ఆ కేసు ఎంక్వైరీ చేసుకోమని. వాళ్ళు అడిగినంత మాత్రాన తీసుకోరు, వాళ్ళు చెప్పే స్టాండర్డ్ ఆన్సర్ ఇన్ రైటింగ్, ఆల్రెడీ మేము ఓవర్ బిజీ, వీ డోంట్ హ్యావ్ టైం అంటాడు. వాళ్ళు బిజీలో ఏంటో మనకు తెలియదు, మనం ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడాలి. కానీ అది సిబిఐ చేసింది. సిబిఐకి కేసు పోయినప్పుడు వాళ్ళు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళని కన్సల్ట్ చేసినారు ఈ రిపోర్ట్స్ అన్నీ పట్టుకెళ్ళి. వాళ్ళు మేము ఇచ్చిన రిపోర్ట్స్ని సపోర్ట్ చేసి అదే చేసినారు. అక్కడి నుంచి ఒక ప్రొఫెసరు ఆయన వచ్చి ఎవిడెన్స్ కూడా ఇచ్చిపోయినాడు. ఇది సో మాది ఎయిమ్స్ రిపోర్టుకు భేదం ఏమీ లేదు. తర్వాత మేము కానీ వాళ్ళు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద కామెంట్ చేయలేదు. దాంట్లో ఉండే ఇంజురీస్ ఏమై ఉండొచ్చని అది ఇంటర్ప్రిట్ చేయడానికి ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారికి వీళ్ళందరికీ నమస్కారం చేయాల. ఎందుకంటే ఆ గాయాలను ఫోటోలు తీయించారు. ఆ ఫోటోలు కానీ లేకుండా ఉంటే మేమేం చెప్పగలిగే వాళ్ళం కాదు. చూసింది మీరు రాసినారు, మీరు చూసిందే రాసింటారు అనుకుంటాం. కానీ దాన్ని
ఆ డిస్క్రిప్షన్ బట్టి ఆ ఫోటోలను బట్టి ఇవి గాయాలు కాదు, కేవలం సూది ఇంజెక్షన్ మార్కులు, సూది మార్కులు రాయగలిగాం. రైట్. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తూ సిద్ధార్థ రెడ్డికి ఆ శిక్షని కుదిస్తూ ఇమీడియట్గా అతను కోర్టులో లొంగిపోవాలి, జైల్లో అతను శిక్ష. సారీ అగైన్, ఇక్కడ కింది కోర్టు ఆత్మహత్యకు ప్రేరేపించాడు. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఏముందంటే లాస్ట్ సెంటెన్స్, ఆమెను ఆత్మహత్య ప్రయత్నం నుంచి విరమింపజేయడానికి ప్రయత్నించకుండా తను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు అన్నాడు. కేవలం ఈ సెంటెన్స్ పెట్టుకొని కింది కోర్టు ఆత్మహత్య ప్రేరేపించినందుకోసం 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఆత్మహత్యకు ప్రయత్నించినందుకోసం 1 సంవత్సరం కఠిన సింపుల్, దానికి ఉండేది అంతే, సంవత్సరం సింపుల్ ఇంప్రిజన్మెంట్. ఇది దీంట్లో హైకోర్టుకు పోయినప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించిన దానికి ఉండే సింపుల్ ఇంప్రిజన్మెంట్ అది అట్లే ఉంది. ఈ ప్రేరేపించినాడు అనే దాంట్లో కొద్ది డౌట్ ఉంది కాబట్టి శిక్షను 5 నుంచి 2 ఏళ్ళకు తగ్గించింది. సుప్రీంకోర్టుకు పోయినప్పుడు వాళ్ళు ఏమి చెప్పకుండా ఇది రెండవది 309 సెక్షన్, ఆత్మహత్యకు ప్రయత్నించినందుకు విఫలమైతే వేసే శిక్ష. దీని లీగల్ వ్యాలిడిటీని గురించి కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీద ఉంది కాబట్టి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు దీన్ని పెండింగ్లో పెడుతున్నాము, ఫైనల్ వర్డిక్ట్ను అన్నారు. వాళ్ళ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా అన్నీ అప్పుడు మొత్తం అంతా ఇచ్చే మునుపుగా అన్నీ చదవాలి, జస్ట్ ఏదో డాక్యుమెంట్స్ చేయకుండా చదవడానికి లేదు. అదంతా మళ్ళీ చదివి చాలా పేజీలు ఉంటాయి. హైకోర్టు జడ్జిమెంటే చాలా పేజీలు ఉంది. అది కాకుండా కింద కోర్టు జడ్జిమెంట్లో వీళ్ళందరూ ఎవరు ఏం చెప్పినారు అనేసి పెద్ద బుక్ తయారవుతుంది. సో ఇవన్నీ చదివి వీళ్ళు ఇచ్చినప్పుడు కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ని ఎగ్జామ్ చేయడానికి టైం తీసుకున్నది. సో ఇక్కడ ఏ కోర్టు డిలే చేయలేదు, సెషన్స్ కోర్టు డిలే చేయలేదు, 2 కోర్టులు, 3 కోర్టులు ఎందుకు డిలే అయిందంటే ఈ కండిషన్ వల్ల. అందువల్ల ఇప్పుడు దీన్ని డీక్రిమినలైజ్ చేశారంటే ఆత్మహత్య నేరం, ప్రయత్నించటం నేరం కాదు, ఆత్మహత్యకు ప్రేరేపించటం నేరం, మళ్ళా ప్రయత్నించటం నేరం కాదు అనేసి. సో అది తీసేశారు వాళ్ళు, 1 ఇయర్ సింపుల్ తీసేశారు. ఈ 2 ఏళ్ళ కింద హైకోర్టు చేసిన దాంతో మేము అంగీకరిస్తున్నామని కన్ఫర్మ్ చేశారు. సమర్థించేదిగా అంగీకరిస్తున్నాం, దాంతో మేము విభేదించటం లేదు. 2 ఏళ్ళు కాదు, ఆల్రెడీ 16 నెలలు ఎంతో జైల్లో ఉన్నాడు. అప్పుడు సస్పెక్ట్గా, అనుమానితుడిగా, అది 2 ఏళ్ళలో తీసేస్తారు. ఇంకా పోతే 14 నెలలు ఎంతో జైల్లో ఉంటాడు. వస్తే ఇప్పుడు వచ్చి జైల్లో లొంగిపోతాడు, జైల్లో ఉండాల్సిందే ఉంటాడు. మళ్ళీ అప్పీల్కి ఏమైనా పోయే ఛాన్స్ ఉంటుంది? ఇంకెందుకు పోతాడండి అప్పీల్కి పోయి, మళ్ళీ ఇంకొక 30 ఏళ్ళు అప్పటికి అబ్బాయి కూడా చనిపోతాడు. ఇప్పటికే 48 ఏళ్ళు వయసు అయిందంటే అన్నాడు. ఇది జరిగినప్పుడు 24 ఏళ్ళ కిందట ఆయన వయసు ఎంత, ఇప్పుడు వయసు ఎంత? మళ్ళీ పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉంటున్నారు అన్నారు. నాకు తెలీదు, వినటమే మీలాంటి వాళ్ళు చెప్తే. సో ఇంకా మళ్ళీ పోయి అప్పీల్కి పోతారా? రైట్, ఓకే సార్. లాస్ట్గా ప్రత్యూష కేసు స్టెప్ బై స్టెప్ మొత్తం స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేసి మీరు కేంద్రానికి ఇచ్చారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు, దాని మీద చర్చ జరిగింది, మీకున్న అనుభవాన్ని అంతా అక్కడ చేస్తారు. ఫైనల్గా జరిగినటువంటి ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఇన్ని రోజుల పాటు ఇది డ్రాగ్ అవ్వాల్సి వచ్చింది. అంటే న్యాయస్థానం విషయాన్ని పక్కన పెట్టండి, ఇక్కడ తల్లి నుంచి వచ్చేటువంటి ఆరోపణలు, పోలీసులు చేసినటువంటి తప్పుదాలు, మునిస్వామి ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్టు. ఇక్కడ మొదట తనకు సంబంధం లేని కేసులో వేలు పెట్టడం మునిస్వామి గారు తప్పు. తర్వాత రిపోర్ట్లో అక్కడ తను రాసిన ఒపీనియన్తో లోపల శవపరీక్ష చేసిన వాళ్ళు చూసిన ఫైండింగ్స్ను టాలీ అవుతున్నాయా లేదా అనేది కూడా చేయలేదు. ఆయన కొద్దిగా వెళ్ళిపోతాడు ఒక రకం. తర్వాత మీడియా వాళ్ళు మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదు, మీకు కతార్లలా మీ టీఆర్పీ పెంచుకోవడానికి. సో మేము టీఆర్పీ పెంచుకోవడానికి ఏమన్నా ఎప్పుడు కానీ రేప్ అండ్ సెక్స్ ఆర్ వెరీ వెరీ
క్రైమ్ అండ్ సెక్స్, నాట్ రేపే కాదు, క్రైమ్ అండ్ సెక్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ క్రైమ్ వచ్చేసి రేప్ జరిగిందండం, అందులోనూ ఒకటి కంటే ఎక్కువ మంది గ్యాంగ్ రేప్ అండం. ఇక్కడ అది ఉంది, సెక్స్ కూడా ఉంది. గొంతు పిసికి చంపేసినారనడం క్రైమ్. సో అక్కడ అత్యాచారం జరిగింది, ఇది జరిగింది. సో మీరెవరు దాంట్లోకి దాన్ని యూజ్ చేసుకుంటూ చక్కర్లు మీరు కూడా ఎంజాయ్ చేశారు. మీరు కదా అందరికంటే సంతోషపడింది మీ మీడియా వాళ్ళు. ఆ ఎన్ని వీడియోలు ఉన్నాయి చెప్పండి. అందరికంటే ఎక్కువ ఈ కేసులో తప్పు చేసింది మీడియా. సాక్ష్యాధారాలు ఉన్న కనీసం సెషన్స్ కోర్టులో ఏం చెప్పింది ఈమె అనేది, సెషన్స్ కోర్టులో ఈమె నా కూతురు అబ్బాయి ఇద్దరు కలిసి చనిపోదామనుకున్నారు, ఆ అబ్బాయి మా ఇంటికి కూడా వచ్చాడు, నన్ను 1-2 సార్లు భువనగిరి దగ్గర యాదగిరిగుట్ట దగ్గర అక్కడ స్కూల్లో పనిచేస్తూ నేను టీచర్గా, అక్కడ దించాడు తన కారులో అని చెప్పింది. ఎప్పుడు వచ్చినా చాలా బుద్ధిమంతుల్లా కూర్చుంటాడు అన్నాడు. తర్వాత ఆ రోజు ఇంటికి ఫోన్ చేయటము, వాళ్ళ అమ్మగాని ఒప్పుకోవటం లేదనేది చేయటం, ఆ గొడవ అంతా వీళ్ళిద్దరు ఫోన్లో గొడవ పడ్డం చెప్పింది. సాయంకాలం వాళ్ళ అమ్మాయి నెక్స్ట్ డే ఇక్కడికి కన్నడ ఫిల్మ్లో యాక్ట్ చేయడానికి బెంగళూరు పోతుంది. అది ఫస్ట్ ఛాన్స్ ఆమె కన్నడ ఫిల్మ్లో, అంతవరకు తెలుగు తమిళ పిక్చర్స్లో యాక్ట్ చేసింది. అవి చెప్పింది. తర్వాత ఇది కూడా తనకు తేజ ఆఫీస్ నుంచి జైమ్ పిక్చర్లో లీడ్ రోల్ వచ్చిందని చెప్పింది. తర్వాత సిద్ధార్థ కార్లో తేజ ఆఫీస్కు సంతకాలు పెట్టడానికి పోతున్నామని చెప్పింది. ఇవన్నీ ఆమె చెప్పిండేటివే. సెషన్స్ కోర్టులో ఇక్కడ మొదటి తప్పు పంజగుట్ట పోలీసులు. చట్టం ప్రకారము ఆ కేసు ఏ పోలీస్ స్టేషన్కి వస్తుందని సంబంధం లేదు. మొదట ఎవరికైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అతను ఇమీడియట్గా ఏ కేసులో అయినా యాక్ట్ చేసి తర్వాత కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కు అతన్ని ఇన్ఫామ్ చేయాలి. అంతేగాని నేను క్లెయిమ్ ఇవ్వడానికి గత ఈ పోలీస్ స్టేషన్కి అక్కడ పో అని చెప్పి తరమకూడదు. ఇది మొదటి తప్పు వాళ్ళు చేసింది. తర్వాత ఈ బంజారా హిల్స్ పోలీసులు కానీ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కానీ నిజం చెప్పకపోవటం. అవును మాకు పంపారు, మా ఏఎస్ఐ చూసి వచ్చినాడు, అబ్బాయి మాట్లాడే స్థితిలో లేదని రాసుకొని వచ్చినాడు అని బంజారా వాళ్ళు చెప్పిండు. అలా వాళ్ళు మాకు ఫోన్ చేసిన విషయం నిజమే, వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఆ ఇంటికి పోయినాం. ఇంటి ముందు ఒక అమ్మాయి నిల్చొని ఉండింది. ఏమ్మా ఇక్కడ ఎవరైనా ఈ ఇంటి వాళ్ళు బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినారంటే ఇక్కడ ఎవరు చేరలేదని అమ్మాయి చెప్పింది. ఇది రాసుకొని వచ్చాను. సెషన్స్ కోర్టులో ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు కలిసి అని చెప్పిన తల్లి మళ్ళీ తర్వాత అత్యాచారం అని చెప్పి స్టాండ్ మార్చుకుని మీరు కదా మార్చింది. ఆ అమ్మాయి ఆమె పక్క నుండి చూసిన తను చూసిందా? అందులో నాకు కోర్టుకి ఎవిడెన్స్కి వచ్చే దగ్గరికి అప్పటికి దగ్గర 2 ఏళ్ళు పట్టింది. అన్ని ఇన్వెస్టిగేషన్స్ అంతా అయిపోయి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఇంకా మళ్ళీ ఇది చెప్పిందంటే నమ్మిందో నమ్మినట్టు నటించిందో ఏమో తెలీదు. మళ్ళీ తిరిగి సిబిఐ డిమాండ్ కోరడము, తను కూడా కొన్ని అభ్యంతరాలు అనుమానాలు వ్యక్తం చేయడము. సిబిఐ అక్కడ వాళ్ళకి ఏ అనుమానాలు రాలేదు, ఈమె ఏమీ చెప్పలేదు. అప్పటి వరకు కేసు సిబిఐ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయేప్పటికి నవంబర్కి అయింది. వాళ్ళు ఫైనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో. దీనికి ఎక్కడ వాళ్ళు తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇది చేసిన తర్వాత మళ్ళీ ఈమె ఎవిడెన్స్ 2004 నవంబర్లో అప్పుడెప్పుడో ఇచ్చింది. అప్పుడు కూడా ఆమె ఆత్మహత్య చేసుకున్నారు, వీళ్ళిద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించినారు, మా అమ్మాయి చనిపోయింది, అబ్బాయి బ్రతికి బయటపడ్డాడు. దీనికంతా కారణం అబ్బాయి తల్లి, ఆమె ఒప్పుకోలేదని. తర్వాత ఈమె కూడా కోర్టులో ఏం చెప్పింది, నాకు కూడా 3 నెలల కిందట ఇప్పుడు తెలిస్తే వాళ్ళ కులం వేరు మన కులం వేరు, వాళ్ళు బాగా పైసలు ఉండేవాళ్ళు, మనం లేని వాళ్ళము అని అమ్మాయిని ఇంటి నుంచి 4 రోజులు బయట పోనివ్వలేదు అని చెప్పింది. ఇంక అమ్మాయి మొండికేస్తే ఇంక సరేనని అబ్బాయిని పిలిపించి నువ్వు నీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు సినిమాల్లో దేంట్లో అయితే ఇచ్చిందో ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరిద్దరూ ఆ సొంత ఆదాయం సంపాదించుకున్నప్పుడు తల్లిదండ్రుల మీద డిపెండెన్సీ లేకుండా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోండి అని తల్లి చెప్పింది వాళ్ళకు.
ఇది ఆమె ఎవిడెన్స్లో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 2002లో జరిగినటువంటి ప్రత్యూష కేసు ఈ 2026 వరకు అంచెలంచెలుగా ఎందుకు ఇక్కడ వరకు డ్రాగ్ అవ్వాల్సి వచ్చింది? సెషన్స్ కోర్టు నుంచి ఉన్నత న్యాయస్థానానికి, అక్కడ నుంచి సిబిఐ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు. సో ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చినటువంటి విషయాలన్నీ కూడా నారాయణ రెడ్డి గారు మనతో షేర్ చేసుకున్నారు. అక్కడ మునుస్వామి ఇచ్చినటువంటి ఒక రిపోర్టుతో ఈ అనుమానం మొదలయ్యి ముందుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మళ్ళీ తల్లి ఇంకో రకమైనటువంటి స్టేట్మెంట్ని ఇచ్చి దీంట్లో సెక్స్ అండ్ మర్డర్ మళ్ళీ గ్యాంగ్ రేప్ అనే ఒక అంశం తెరపైకి వచ్చింది. కాబట్టి ఇది కాస్త ఇన్ని రోజులు డ్రాగ్ అవ్వకుండా వచ్చింది. స్టెప్ బై స్టెప్గా ఏం జరిగింది, ఏంటి వాస్తవాలు, ఈ శిక్ష ఇన్ని రోజులు ఎందుకు విధించారనేది కూడా పూర్తిగా నారాయణ రెడ్డి గారు ఆ విషయాలన్నీ కూడా వెల్లడించారు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.